మా పరలోకపు తండ్రి, మీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచినారు. దానిని బట్టి నీ కొందరం. ఈ వారం అంతా కూడా మీరు చేసిన సహాయం బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. 5 దినాలు నిడదవోలు బేతనీయ ప్రార్థనా మందిరములో VBSలో మీరు అనుగ్రహించిన పాల్గొంపుల కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తా ఉన్నాం. ప్రభువా, నీ దాసునికి మీరు సహాయపడుతూ వచ్చారు, సహకారాలను అనుగ్రహించారు. చక్కగా నీకు మహిమకరంగా జరగడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఎన్నో అడ్డులు ఆటంకములు అయినప్పటికీ వాటన్నిటిపైన మీరు విజయం అనుగ్రహించిన దాని కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎంతోమంది బిడ్డలు రాగలిగినారు. దానిని బట్టి నీ కొందనములు. వారి చిన్ని హృదయాలలో ఆ మాటలు పాటలు భద్రపరచబట్టు కొరకై సహాయపడుతున్నాయి. కృపను విస్తరింపజేస్తున్నాయి. వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు ఆ మాటలు జ్ఞప్తికి రావడానికి సహాయపడుతున్నాయి. మీరెవరని సేవింప కోరుకునేను, నేనును నా ఇంటి వారిని యెహోవాని సేవించిన అనుభవంలోనికి వారు రావడానికి సహాయపడుతున్నాయి. బాలుడు నడవలసిన త్రోవను నేర్పము, వాడి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏదైతే నేర్చుకున్నారో ఆ త్రోవ నుండి తొలగకుండా మీ సహాయం వారికి అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. వారి కార్యక్రమాలు కూడా సహాయపడుతూ వచ్చారు. దానిని బట్టి నీ కొందరు. నేను జరిగిన సహోదరులకు కుడి కొరకే మీ కొందనములు. సోమవారం సాయంత్రము ప్రభా మరి ప్రార్థనా కుడి కలిగి ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి నీ కొందనం. మీ దాసు ఏస్కేల్ గారి కొరకు, సోదరి శాంతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇరువినంకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా ఈ ప్రాంతంలో మీరు వాడుకున్న దాన్ని బట్టి మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాయి. మెటుకు వారి పరిచర్య సంగారెడ్డిలో మీరు దీవిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. గుజరాత్లో వారు సువార్త పరిచర్య కొరకు వెళ్ళవలసిన సమయాలు దీవెనకరంగా ఉంచుతాం. ఎంతోమంది నీ పనిలో ఉన్నారు. వారిని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. నీ సహాయం అనుగ్రహిస్తున్నాం. ప్రభా, మామూలే నిన్ను ఆరాధించుడి కొరకై చేరువస్తున్న సంఘములు, దైవ సేవకులు, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నీ సహాయం వారికి అనుగ్రహిస్తారండి. నడదోలు బేతనీయ అనుబంధ సంఘాల కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడి ఈరోజు ప్రాముఖ్యంగా సోదరు సుకుమార్ గారు, సోదరు బ్యోలా వారి కుటుంబ పక్షంగా కలిగి ఉన్నటువంటి కృతజ్ఞతాకుడి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నారండి. ప్రభా, నీ కృపను వారి పక్షంగా విస్తరింపజేస్తున్నాడు. మేలు చేసేటువంటి దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. ప్రభా, నీ దాసులు ఆయా చోట్ల నిలబడినప్పుడు అభిషేకించి వాడుకుంటున్నాడు. ప్రభా, సహాయపడుతున్నాడు. నడదవోలు బేతనీలో తామసాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ సహాయం అనుగ్రహిస్తున్నాడు. ప్రభా, బ్రాహ్మణగూడెం పేదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. నీ కృపను విస్తరింపజేస్తురండి. దాసు ప్రభాకర్ జ్ఞాపకం చేసుకునండి. సహాయపడుతురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, లక్ష్మీపురం శాలేము అనుబంధ సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుడు ఓబేదాని కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రయాణంలో సహాయపడుతురండి. నీ అభిషేకం అనుగ్రహిస్తురండి. నీ ప్రజలకు కావాల్సిన మాటలు ఆయన నోటి నుంచుతారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవరపల్లి అర్షద్ధేశ్వరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ సహాయం అనుగ్రహిస్తురండి. నీ కృపను విస్తరింపజేస్తురండి. నిలబడుతున్న పాత్రలను అభిషేకించి వాడుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ప్రభు చూపిస్తున్నాడు. సహాయపడుతున్నాడు. ప్రభా, చిన్నకొండే పొడి గెలగాలు మునుగోడు రేవబాద్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుడు మోయస్ వేలింట్లో సహాయపడుతురండి. ప్రయాణంలో ప్రభు చూపించండి. మనం స్తుతిస్తూ ఉన్నాం. అక్కడ గడిపే సమయాలు దీవెనకరంగా ఉంచుతురండి. ప్రభా, నీ దాసునికి కావాల్సిన ఆత్మాభిషేకం అనుగ్రహిస్తురండి. నీ ప్రజలకు కావాల్సిన మాటలు ఆయన నోటి ఉంచుతురండి. ఉదయం సాయంత్రకాల పరిచయలు సహాయపడుతూ తిరిగి క్షేమంగా ఇంటికి రావడానికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తురండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. రాజమండ్రి రేవబోతు అనుబంధ సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుడు జాషువాని కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహకార కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ప్రభు చూపిస్తారండి. తనకు బెత్లెహేము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుడు ప్రదీప్ గారిని జ్ఞాపకం చేసుకునండి. సహాయపడుతారండి. తనకు బెరాకను అనుకుని జరుగుతున్న పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వ్యవహారం సియోను అనుకుని జరుగుతున్న పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఎబ్రోను అనుకుని ప్రపంచం నలుమూల జరుగుతున్న పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. స్థానిక షోమ్రోన్ క్రిస్టియన్ చర్చ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతారండి. ఈ పరిచయం నీకు మహిమకరంగాను మా ఆత్మీయ జీవితంలోకి ఆశీర్వాదకరంగాను మీరు మారుస్తారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ప్రభా, ప్రారంభించినాము, ముగింపు వరకు కూడా
మీ సహాయం దయచేస్తారండి. పాటల బాటలో సహాయపడుతారండి. ప్రార్థన వర్తమానం కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రార్థనా సమయాలు దీవెనకరంగా ఉంచుతారండి. ఆరాధన వర్తమానం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే మాకు సహాయపడుతారండి. మీ మాటలు అనుగ్రహిస్తారండి. మా స్తుతుల సింహాసనం మీద ఆశీనుగా చేయటి కొరకై తగిన ఆరాధన మా నోట ఉంచుతారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వాళ్ళ చుట్టూ చేరకపోవము ప్రభా, మీరు మీ లేఖన భాగాల ద్వారా దర్శిస్తురండి. ప్రభా, ఒప్పింపు చేస్తురండి, సరి చేస్తురండి. యోగ్యమైన రీతిలో బలలో చేయి వేటి వరకు సహాయపడు. మానవుల సమయం, చివరి ప్రార్థన, సండే స్కూల్ పరిచర్య అంతటి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడతారండి ప్రభు చూపిస్తూ ఇలాగ ఈ పరిచర్య అంతటిలో మీ సహాయం అనుగ్రహిస్తారండి. ప్రాముఖ్యంగా రేపొద్దున మరి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కూడా వెళ్ళవలసి ఉంటుంది. సహాయపడుతారండి ప్రభు. అందరూ కూడా ప్రభా మరి ఎంతోమంది ఈ యొక్క పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఏది మీ చిత్తమో వారి పక్షంగా నెరవేరుస్తారండి ప్రభా. నీకు అనుకూలమైనది నీ చిత్తానుసారమైన ప్రభుత్వం ప్రభా మరి ఏలుబడిలోకి రావడానికి సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి ప్రభా. నమ్మదగిన దేవుడు, నమ్మకత్వం బట్టి మీకు వందనాలు. హృదయంలో ఆలోచనలు అనేకంగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. మీ తీర్మానం స్థిరపరుస్తాం. ఎదురు దినమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు రక్షణ యెహోవా దినము నీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. మీ రక్షణ ఎవరికి ప్రభా అవసరం వారికి అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతుంది ప్రభు చెప్పిస్తారండి. నేటికి ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్ష నడిపిస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మమ్మల్ని పాదర పెట్టుకుంటూ ప్రభా నీ సహాయం మాకు దయచేస్తారన్నమాట. అపవాది యొక్క ప్రతిక్రియ విజయం దయచేస్తారండి. నీ నామమును కనపరచుకోక మాకు సహాయపడుతారన్నమాట. యేసు నామమును ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 460. పాట సంఖ్య 460. పాత పుస్తకాల్లో 457. పాత పుస్తకాల్లో 457. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందునా. ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందునా. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తులుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తులుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదారు.
క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభునందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభునందు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. ప్రభుదేవ రక్తమును తిని త్రాగువారే తన యందు నిలచేదారు. ప్రభుదేవ రక్తమును తిని త్రాగువారే తన యందు నిలచేదారు. ప్రకటించేదారు ఆయన మరణ పునరుత్థానమును వారు. ప్రకటించేదారు ఆయన మరణ పునరుత్థానమును వారు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. పట్టు వదలక సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారో పట్టు వదలక సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారో ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారో క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారో నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు.
క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. మన పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలమని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 32వ పేజీ. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. పాట ద్వారా నీ నామమును మహిమపరచడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. చదవని లేఖన భాగముల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతురమ్మని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభా, ప్రారంభించినాము. సమయానికి నీ సన్నిధికి రాగలిగిన బిడ్డల కొరకై నీకు వందనం. ఇంకా రావలసిన వారు ఉన్నారు, వారి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రతి ఆటంకం నుంచి విడిపించబడి వారిని సన్నిధికి రాగలుగుడి కొరకై మీరు వారికి సహాయపడుతున్నారు. ఎంతోమంది తమ సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు. మీ చిత్తమైతే వారిని దర్శించి నీ సన్నిధిలో కూర్చుండుడి కొరకై వారికి భాగ్యం అనుగ్రహిస్తున్నారు. మెట్టుకోమలను మీ పాదాలు పెట్టుకుంటూ మీ సహాయమును కోరుకుంటూ మరి వేలువైన పరిచర్య కొరకు కూడా నీ చేతము నెరవేరుస్తారమ్మ. మా ప్రభు మా రక్షణ యేసునామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను. ప్రభునందు ప్రేమించు వారిలారా, ఇది ఆ కుష్ఠరోగి యొక్క ప్రార్థన. ఆయన ప్రార్థన ఏంటంటే, నన్ను నువ్వేం చేయాలా? శుద్ధినిగా చేయాలి. నన్ను నువ్వేం చేయాలా? శుద్ధినిగా చేయాలి. ప్రభునందు ప్రేమించు వారిలారా, తర్వాత వచనంలో చెప్పబడిన మాట మనం చదివితే 41వ వచనం. ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి, చాలు. ఈ మాట ఏంటంట? ఏంటి? నాకు ఇష్టమే. నువ్వు అడగాలి కానీ దేవునికి ఏంటది? ఇష్టమే. ప్రభునందు ప్రేమించు వారులారా, ఈ ఉదయకాల సమయంలో శుద్ధినిగా చేయబడాలనే కోరిక, శుద్ధినిగా చేయబడాలనే ఆశ మన జీవితంలో మనకు శారీరకమైన కుచ్చు లేకపోవచ్చు కదా. మనం అందరం కూడా దేహపరంగా సరైనటువంటి వారిగా ఉన్నాం. కానీ మనకు కూడా అనేకమైనటువంటి కుచ్చులు ఉన్నాయి. కుష్టు అంటే దాని యొక్క లక్షణం ఏమిటంటే, అది కొద్ది కొద్దిగా ఏం చేస్తుంది? దేహాన్ని. మన జీవితంలో కూడా కొద్ది కొద్దిగా పాడు చేసేవి అనేకం ఉన్నాయి. అర్థమవుతుందా? అయితే నువ్వు అడిగావనుకో, ఆయనకి ఇష్టమే. నువ్వు అడగాల. నువ్వేం చేయాలా? ఆ కుష్ఠరోగి వచ్చాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా. ఆయన ప్రార్థన. దేవుడు ఏమన్నాడు? నాకు ఇష్టమే. ఏమిష్టం ఆయనకు? ఏమిష్టం? నిన్ను శుద్ధినిగా చేయుట ఇష్టం. అర్థమవుతుందా?
మనమేమి పరిపూర్ణులము కాము. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఉన్నవారు ఎవరైనా చెప్పండి, నేను పరిపూర్ణుడని చెప్పగలమా? నిలబడి నేను చెప్తున్నట్టు లేదే, ఈ మాటలు చెప్తున్నాను, నేను పరిపూర్ణుడున్నా? నాకుండే బలహీనతలు నాకున్నాయి, లేవా అని చెప్పగలనా? లేదు. కాకపోతే ఏం చేయాలంటే, ప్రభువా ఈ బలహీనత నాకుంది, నన్ను నువ్వేం చేయాలా? చేయంతే. నన్ను శుద్ధినిగా చేయ నువ్వు అడిగితే చాలు. ఆయనకి అదేంటది ఇష్టం. నేనేం చేయగలడు? శుద్ధినిగా చేయగలడు. ప్రభునందు ప్రేమించే వారులారా, కుష్ఠుడి యొక్క ప్రార్థన మనం చూడగలిగితే ఆయనకు శుద్ధుడిగా కావాలని ఏం చేయండి? కోరికుంది. నీకు నాకు శుద్ధుడవ్వాలనే కోరికుందా? అసలు శుద్ధి అవ్వలసిన విషయాలు ఏమైనా ఉన్నాయి నీ దగ్గర? నువ్వంతా చూడ్డానికి అందరూ దేవదూతలానే కనపడుతూ ఉన్నావు కదా. శుభ్రంగా పొద్దున్నే స్నానం చేసాం, ఉన్న వాటిలో తెల్లబాట్లు కట్టుకున్నాం కదా, మంచిగా బైబిల్ పెట్టుకుని దేవుని మందిరానికి వచ్చాం, మంచిదే. కానీ లోపల ఏముంది? చెప్పే నాకు వినే మీకు ఏదో ఒకటి ఉంది. దాని నుండి మనం శుద్ధునిగా చేయబడాలని అసలు నీకు నాకేముండాలా? కోరిక ఉండాలి. ఆ కుష్ఠరోగి అన్నాడు, నాకు ఇష్టమే, నీకు ఇష్టమైతే నన్ను ఏం చేయాలా? అది దేవుడు అన్నాడు, నాకు ఇష్టమే. ఇప్పుడు నువ్వు అడిగినటువంటి వాడిని ఎవరినైనా ఆయన ఏం చేశాడు? శుద్ధినిగానే చేశాడు. నువ్వు అడక్క ఏం చేయాలా? అడిగితే ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయనకు అసాధ్యం. నువ్వు అడుగు. ఆయన అన్నాడు, నన్ను నువ్వేం చేయాలా? ప్రభునందు ప్రేమించే వారులారా, కీర్తన గ్రంథము 73వ కీర్తన, కీర్తన గ్రంథము 73వ కీర్తన 3వ వచనం. భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి ఆసాపు దేవుని సన్నిధిలో ఉండేటువంటి వాడు. ఈయనకు ఈ కొద్దిగా దేహం లేదా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటువంటి ఈ సంగతి ఆయన కలిగి ఉన్నాడు. ఇప్పుడు దీని నుండి ఆయన శుద్ధుడిగా చేయబడలేదనుకో, మొదట కొంచెమే, తర్వాత ఏం చేస్తుంది? మీరు ఎప్పుడైనా షుగర్ పేషెంట్లను చూసారా? వారు సరిగా దేహాన్ని కాపాడుకోలేదు అనుకోండి, ఏదైనా గాయం అయితే ఎంత అవుతుంది? చిన్నదే. కానీ అదేం చేస్తుందంటే క్రమక్రమేణి దేహాన్ని ఏం చేస్తుంది? పోడు. ఇది చిన్నదే, కానీ దీన్ని అలాగే ఉంచావనుకో, ఈ మత్సరం అనేది చిన్నదే కానీ అలాగే ఉంచావనుకో, అది రాను ఏం చేస్తుంది? దేహాన్ని. ప్రభునందు ప్రేమించే వారులారా, నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నేను శుద్ధుడిగా చేయబడాలా. నేను ఏం చేయాలా? శుద్ధుడిగా. ఇది దేహ సంబంధమైన సంగతులు కాదు. దేహం యొక్క సంగతులలో మనము చక్కగానే ఉన్నాం, కానీ ఆత్మీయమైన విషయములో మనకేముంది? ఇటువంటి సంగతులు ఉన్నాయి. ఇది కొద్దిగా దేహం ఏం చేస్తుంది? అయితే నువ్వు శుద్ధునిగా చేయబడాలా. ఆ కోరుకుంటే దేవుని దగ్గరికి రా, అడుగు. ఆయనకి ఏంటి ఈ విషయము? నాకు ఇష్టమే. వానని ముట్టి ఏం చేశాడు? ఆయన శుద్ధునిగా చేశాడు. నీకు ఏ విషయంలో నేను శుద్ధుడిగా చేయబడాలో ఎవరిది వారికే తెలుసు. నీది నాకు తెలియదు, నాది నీకు. కాకపోతే మన ఇద్దరము కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళామనుకో, దేవుని సన్నిధిలోనికి ఆయన అంటాడు, నాకు ఇష్టం. ఆయనకు కష్టం కాదు సుమా, ఆయనకు కష్టము కాదు, ఇష్టం ఆయనకు. అడిగే సంగతి ఏంటంటే నువ్వేం చేయాలా? అడగాలి. నువ్వేం చేయాలా? అడగాలి. ఏం అడగాల? ప్రభువా నువ్వు నన్ను ఏం చేయాలా? శుద్ధునిగా చేయి. ఆసాపు భక్తుడే. ఆసాపు మనకంటే గొప్పడు కదా ఆసాపు. ఎందుకంటే దావీదు ఆయనని ఏం చేశాడు? ప్రధానిగా పెట్టాడు. దేవుణ్ణి ఆరాధించుట్లో ఆ క్రమంలో
ఆసాబు ఎట్లాంటి వాడు? ప్రథమమైనటువంటి వాడు, గొప్పోడు ఆయన. అట్లాంటి గొప్పోడికే అట్లాగుంటే, లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని అధ్యాయాలు దేవుని యొక్క ప్రేరణ చేత రాయగలిగిన వాడే శుద్ధుడిగా చేయబడాలని తలస్తే అసలు ఎందుకు పనికిరాని మనము శుద్ధుడిగా అవ్వాలా వద్దా? అవ్వాలా వద్దా? దేహమును ఉదయము సాయంత్రము శుద్ధి చేస్తేనే కానీ ఏం చేయట్లే, మన దగ్గర ఎవరో ఉండలేకపోతా ఉన్నారు. ఈ యాసంకాలం 3 పూటలు చేయాలి కదా. కొన్ని శీతాకాలం అంటే ఉదయం చేస్తే మళ్ళీ ఉదయం వరకు కొంచెం గ్యాప్ ఉండొచ్చు. ఈ చెమటకి ఏమవుతా ఉంది? జ్ఞాపకం పెట్టుకోనండి, మన జీవితంలో శుద్ధి ఎంతైనా అవసరం. ఏదో ఒక మురికి, ఏదో ఒక మకిలి మనకు అంటుతూనే ఉంటుంది. ఎల్లప్పుడు ఏం చేయాలా? ఆ శుద్ధి చేయబడతామే. ఆయనకి ఇష్టమే. నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ఆయన ఏమండు? త్రోసివేయడు. అర్థమవుతుందా? కాకపోతే నీ జీవితంలో ఈ ఉద్దేశం ఉండాలా, ఈ ప్రార్థన ఉండాలా. ఆ కుష్ఠరోగి యొక్క ప్రార్థన ఎంత మంచిగా ఉందంటే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా. ఆయన అంటాడు, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. ఎవరు కూడా శుద్ధునిగా చేయడానికి ఇష్టం ఉండదు, దేవుని బిడ్డలకే. ఎదుగుతా ఉన్నావా? ఎంత గొప్ప గొప్ప పనులు చేసినారు ఆ మార్గంలో నడిచిన వారు. ఎదుగుతా ఉన్నావా? ఎదుగుతా ఉన్నావా? మదర్ తెరీసా కావచ్చు, ఇంక ఇట్లాంటి పేరెన్ని కలిగినటువంటి వారు ఏం చేశారు? శారీరకమైనటువంటిగా కూడా మానవులను ఏం చేశారు? శుద్ధి చేయగలిగినారు. ముట్టుకోవడానికి ఎవరికి ఇష్టం చెప్పండి? కుష్ఠవ్యాధిగ్రస్తుని ముట్టుకోవడం. ఇప్పుడు ఇంకా కొంత నయమే ఏంటంటే, దానికి ఏమొచ్చింది? మందు వచ్చింది. ఆ దినాలలో ఎంత కష్టమో కదా. అయితే అట్లాంటి వారిని చేరదీయగలిగినారంటే అది ఏ మార్గం? అది ఏ మార్గం? అది దేవుని మార్గం. ఎక్కడ? యుగేశ్లేవా దేశంలో పుట్టింది ఆవిడ, ఇక్కడికి వచ్చింది. ఎవరిని, ఎట్లాంటి వారిని చేరదీసింది? నాకు ఇష్టమే. నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? నాకు ఇష్టమే అని చెప్పగలమా? చెప్పలేమని చెప్పండి. ఒక మాట మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. ఎవరన్నా కుష్ఠవ్యాధిగ్రస్తుడు వచ్చాడు, నాకు ఇష్టమే రా, నాతో ఉండి అంటారు ఎవరైనా? అక్కడుండు. ఈ దేవుడు అనుకోపోడంటే ఆయన అంటాడు, నాకు ఇష్టమే. ప్రభువునందు ప్రేమించే వారులారా, ఏదో భౌతికంగా మనం బాగానే ఉన్నాం కానీ అసలు హృదయాన్ని తెరిచామనుకో, అది ఎంత దుర్వాసన అంటారు? ఎంత దుర్వాసన అంటారు? ప్రభువునందు ప్రేమించే వారులారా, అయితే నువ్వేం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను ఏం చేయాలి? నువ్వు శుద్ధినిగా. ఆసాబు అంటాం, ఆసాబు యొక్క జీవితంలో శుద్ధి చేయవలసిన సంగతులుంటే నీకు నాకు వద్దా? చూడండి 73వ కీర్తన 17వ వచనం చూడండి. 73:17. ఆయాసకరముగా ఎలా ఉంది? ఆయాసం ఉన్నవాడు స్థిమితంగా ఉంటాడా? ఎవరైనా చూశారు మీరు ఆయాసం ఉన్న వాళ్ళని? ఈ కరోనా సమయాల్లో ఏమొచ్చింది? ఆయాసమే. ఎందుకంటే గాలి అందక కుదురుగా ఉండలేడు వాడు. ఆయాసం ఉందనుకో ఏం చేస్తావు? నువ్వు కూడా కుదురుగా ఉండలేవు. ఆయాసం ఎప్పుడు వస్తుంది మనకి? ఎదురును చూసినప్పుడు, నీకన్నా బాగున్నప్పుడు. అర్థమవుతుందా? అది దానికి అతీతమేమి కాదు, దానికి అతీతం. అయితే దీని నుంచి శుద్ధి చేయవలసినటువంటి సంగతులు, శుద్ధి చేయవలసిన సంగతులు. అది తల్లిని చూసి పిల్లకి రావచ్చు, పిల్లని చూసి తల్లికి రావచ్చు. ఎవరు అతీతులు కాదు. కొంతమందికి ఒకవేళ ఉండకపోవచ్చు ప్రేమను బట్టి, కొంతమంది ఉన్నారు. అయితే నీ జీవితం జ్ఞాపకం పెట్టుకో, ఆయాసం అనేది ఆయాసం నుంచి నువ్వేం చేయాలా? శుద్ధుడిగా నువ్వు అడుగు దేవుణ్ణి. ఆయాసం వస్తుందా రావట్లేదు మీకు? వస్తుందా రావట్లేదా? వస్తుంది. ఎందుకు రాదు? నాకు ఉంటుంది, నాకు వస్తుంది, మీకు వస్తుంది. అయితే దేవుని కృపను బట్టి ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? ఆయాసపడకూడదు. వస్తూ ఉంటాయి. ఎట్లాంటి వాడికి బైబిల్లో రాయబడిన వాళ్ళందరూ కూడా సామాన్యమైన కాదు.
వాళ్ళకు కూడా ఏమొచ్చిందంట? ఆయాసం వచ్చింది. నీకు నాకు పెద్ద ఏముందో చెప్పు? నీవు నేను పెద్ద గొప్ప దీనికి? ప్రభునందు ప్రేమించే వారులారా జ్ఞాపకం పెట్టుకోనండి, మనము శుద్ధుడిగా చేయవలసిన సంగతులు దేవుని దగ్గర అడుగు. ఆయనకి ఇష్టమే. నీకు ఏది ఉంటే అది అడుగు. నీక గమనంలోకి తేవడానికి వాక్యాలు సాదృశ్యరూపంగా చెప్తా ఉన్నాము. కానీ ఒకవేళ ఆయాసం లేకపోవచ్చు, ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. నీకు తెలుస్తుంది ఏముందో? తెలుస్తుంది తెలీదా? నీ హృదయానికి తెలుస్తుంది తెలీదా? తెలుస్తుంది. నా హృదయానికి నాకు అన్నీ ఉంటాయా? అన్నీ ఉండవు, కొన్నే. అన్నీ ఎక్కడ ఉంటాయి? కొన్నే ఉంటాయి. ఆ కొన్నిటి నుండి కూడా నువ్వేం చేయాలా? శుద్ధుడిగా చేయబడాలి. ఒక మనిషికి అన్ని జబ్బులు ఉంటాయా? ఏమండి, ఒక మనిషికి అన్ని జబ్బులు ఉంటాయి చెప్పండి? ఉంటాయా? ఏదో ఒకటి రెండు ఉంటాయి. వాడికి బీపీ ఉంటుంది, వాడికి షుగర్ ఉంటుంది, లేకపోతే ఇంకోడికి ఏ ఆస్మయం, అన్నీ ఒకడికి ఉండవు. అట్లాగే అన్ని పాపాలు ఉండవు, కొన్ని ఉంటాయి. ఆ కొన్నిటి నుండి ఏం చేయాలా? ఆ కొన్నిటి నుండి ప్రభువునందు ప్రేమించే వారులారా, నీవు నేను ఈ రెండు సంగతులు ఎక్కువద్దు. ఆయాసం నుండి నువ్వు ఏం చేయాలా? శుద్ధుడిగా చేయబడాలి. ఇప్పుడు శుద్ధుడిగా చేయబడి ఏం చేయాలా? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా అడుగు. ఆయన ఏమంటాడు? నాకు ఇష్టమే. ఆయన ఏమంటాడు? త్రోసివేసే దేవుడు కాదు, ఆయన నాకు ఇష్టమే. కాబట్టి అడుగు. అడగడమే లేటు, అడగడమే. ఒకవేళ అడిగితే ఆయన నిన్ను శుద్ధునిగా చేయగలడు. శుద్ధుడిగా అయితే ఏమవుతావు? శుద్ధుడిగా అయితే ఏమవుతావు? పాలెం వెలుపల ఉండవలసిన వాడు ఇప్పుడు ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వస్తాడు? పాలెం లోపలికి వస్తాడు. కుష్ఠుడు ఎక్కడ ఉండాలా? కుష్ఠుడు ఎక్కడ ఉండాలా? పాలెం వెలుపలకు ఉండాలా. అప్పుడు శుద్ధుడిగా అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వస్తాడు? పాలెం. యాజకునికి ఎదురుగా కూడా వస్తాడు. కావుక లేకపోతే దేవుడు అన్నాడు కదా, 10 మంది కుష్ఠరోగులను శుద్ధిపరిచినప్పుడు మీరు వెళ్ళి మీ దేహంలో ఎవరు కనపరుచుకోవాలా? యాజకులు కనపరుచుకోవాలా. అంటే యాజకుడు ఎక్కడ ఉంటాడు? యాజకుడు ఎక్కడ ఉంటాడు అమ్మా? దేవుని సన్నిధిలో ఉంటాడు, దేవుని మందిరంలో. ఇప్పుడు కుష్ఠ వ్యాధిగ్రస్తుడు ఎక్కడికి వస్తా ఉన్నాడు? ఎప్పుడు శుద్ధునిగా చేయబడి. నువ్వు శుద్ధి అయ్యావనుకో, దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం ఎంత గొప్పదో ఈ సంగతి. ఈ ప్రార్థన చిన్నదే కానీ దీని యొక్క అర్థం ఎంత గొప్పదో అడుగు. ప్రభువా నన్నేం చేయాలి? నువ్వు శుద్ధునిగా చేయి. ఆయనకి ఇష్టం, ఆయనకి ఇష్టమైన పని ఇది. ఏ పని? శుద్ధునిగా చేయి. ఆయన అసలు లోకానికి రావడమే దాని కొరకు. కాబట్టి అడుగు, ప్రభువా నన్ను శుద్ధునిగా చేయి. ఎవరిని చూసినా కానీ ఏముండకూడదు మన జీవితంలో? అసలు ఏముండకూడదు. మన జీవితం ఏంటో అసలు ఎదరోని చూడకుండా ఉంటే నీకు ఎంత లాభమో? ఎదరోని చూసే తిప్పలని నీకు, పక్కని చూసే తిప్పలని నీకు. నీ వల్ల నీవు ఉండు, దేవుని నేను ఎక్కడి నుంచాడు అక్కడ ఉండు. ఆ లాజరు సంగతి చూడగలిగితే అసలు ఆయనంత గొప్పోడు నాకు ఎవడు కనపట్లే. ఎదురుగుండా ధనవంతుడు కనపడతా ఉన్నాడు. చూసాడా? చూడలే. అందుకే దేవదూతలు వచ్చాయి ఆయన గురించి. ఎవరిని చూడు, దేవుడు నీకు ఏమి ఇచ్చాడు దాన్ని చూడు. ఎంత సంతోషంగా ఉంటావో, ఎంత నెమ్మదిగా ఉంటావో, ఎంత ఆనందంగా ఉంటావో. ఎప్పుడూ ఆనందమే. ఎందుకంటే నువ్వు పక్కన చూస్తే ఆయాసం తప్ప ఏముండదు. ఈయన భక్తుడే. ఎవరు? ఆసాపు. కానీ పక్కన చూసేడికి ఏమొచ్చింది? ఎందుకంటే నేను భక్తిగా ఉన్నాడు, ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. ఆడు ఏం చేసినా ఏం చేస్తుంది? ఫలిస్తూ ఉంది. ఆడికి చిన్న జబ్బు లేదు. అర్థమవుతా ఉందా? ఇవన్నీ చూసేసరికి ఎంత భక్తిగా ఉన్నాడు, ఎందుకు నాకు ఇదంతా వ్యర్థం కదా అనుకున్నాడు ఆయన. పక్కన చూసి ఒకవేళ అదేమన్నా మంచిదా? ఒక ఆయన అంట సాగుతుంది, వాపును చూసి ఏమనుకున్నాడంట? బలం అనుకున్నాడంట. ఏదో కుట్టింది, వాసింది, నాకు ఇంత బలం వచ్చింది అనుకున్నాడంట. అది నిజమా? కాదు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ప్రభువా నన్ను శుద్ధునిగా ఇలా చెప్పగలిగితే దేవునికి ఇష్టమే నిన్ను శుద్ధునిగా చేయడం. ఏ విషయంలో ఉన్నావో అడుగు. ఒకవేళ బయటికి చెప్పలేకపోవచ్చు, హృదయాంతరంగంలో అడుగు. ఆయన శుద్ధుడిగా చేయగలడు. ఆయనకి ఇష్టమైన పని అది. కాబట్టి ఆ రీతిగా దేవుని అడిగి శుద్ధుడిగా చేయబట్టి కొరకాయి దేవుడు మనకు సహాయము ప్రార్థన చేసుకుని ఇదైనా పరిచర్య కొరకాయి ఒక సోదరి క్లుప్తముగా ప్రార్థన చేస్తున్నా. పాట సంఖ్య 215, పాత పుస్తకాలు 213.
215, 213. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాపక్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాపక్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతను సాగే నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతను సాగెను నేత్రము తెరచెను యేసుని చూడా. ఆశ్చర్యకరుడు సదాకాలము, ఆశ్చర్యకరుడు సదాకాలము. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఘనత పొందా సదా రాజ్యమునిచ్చే స్వాస్యము పొందవార సులమైతిమి. ఘనత పొందా సదా రాజ్యమునిచ్చే స్వాస్యము పొందవార సులమైతిమి. హోసన్నా హోసన్నా విజయునికే, హోసన్నా హోసన్నా యునికే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. జగమును జయించి జీవితమునిచ్చే సిలువ శక్తిచే మనలను గాచెగా. జగమును జయించి జీవితమునిచ్చే సిలువ శక్తిచే మనలను గాచెగా. స్తుతులార్పింతుము ముక్తిదాతకే, స్తుతులార్పింతుము ముక్తిదాతకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. సంగము ప్రభుని చేర తెరిచుచేగా సదాకాలమయనతో నుండానెప్పుడు. సంగము ప్రభుని చేర తెరిచుచేగా సదాకాలమయనతో నుండానెప్పుడు. సాగిలా పడేదము సృష్టికర్తకే, సాగిలా పడేదము సృష్టికర్తకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి.
పాట సంఖ్య 688, పాత పుస్తకాల్లో 672. పాట సంఖ్య 688, పాత పుస్తకాల్లో 672. ఉన్నత గృహమును త్వరగా చేరి సంపన్నుని దర్శింతును. ఉన్నత గృహమును త్వరగా చేరి సంపన్నుని దర్శింతును. ఈ పేదగు నా కొర్కె సఫలము చేసిన నాదుని కొనియాడుదును. ఈ పేదగు నా కొర్కె సఫలము చేసిన నాదుని కొనియాడుదును. దూతల మధ్యను స్తోత్రములొందెడు ప్రభుని స్తోత్రింతును. దూతల మధ్యను స్తోత్రములొందెడు ప్రభుని స్తోత్రింతును. సుగంధము వీచెడి పుష్పరజంబుల మధ్యను నిద్రింతును. సుగంధము వీచెడి పుష్పరజంబుల మధ్యను నిద్రింతును. ఆకాశ ఘనములు సేవించుచుండగా పీకతో వారి చేరుదును. ఆకాశ ఘనములు సేవించుచుండగా పీకతో వారి చేరుదును. నా యేసుని స్తుతుల నోరారా పాడి బాసురముగాను తింతును. నా యేసుని స్తుతుల నోరార పాడి బాసురముగాను తింతును. స్ఫటికా నది తీరమున నేను పాడుచు తిరుగుదును. స్ఫటికా నది తీరమున నేను పాడుచు తిరుగుదును. ఆ బంగారు వీధిలో యేసుతో నేను రంగుగా నడుగిడుదును. ఆ బంగారు వీధిలో యేసుతో నేను రంగుగా నడుగిడుదును. పలు విధ మృగములు పైబడినాను, నిర్విధమున భయపడను. పలు విధ మృగములు పైబడినను, నిర్విధమున భయపడను. ఆ వెంగియు సింహము నాపై వచ్చిన నగవుతో రమ్మనేదను. ఆ వెంగియు సింహము నాపై వచ్చిన నగవుతో రమ్మనేదను. పక్షులు అయ్యెడననేకముండును, వృక్ష ఫలములుండును. పక్షులు అయ్యెడననేకముండును, వృక్ష ఫలములుండును. నా రక్షకుడేసు నాకై చేర్చిన అక్షయధనముండును. నా రక్షకుడగు యేసు నాకై చేర్చిన అక్షయధనముండును. పేతురు, యోహాను, పౌలుతో నేను ప్రీతితో వసింతును. పేతురు, యోహాను, పౌలుతో నేను ప్రీతితో వసింతును. నా చల్లని మిత్రుని ఇంటను హర్షముతో
హల్లెలూయ పాడేదను. నా చల్లని మిత్రుని ఇంటను హర్షముతో హల్లెలూయ పాడేదను. వచ్చిందా ఇది కొత్త పాట? వచ్చిందా? అక్కడ రాలేదా? ఇంకోసారి పాడదామా? ఇదే పాట పాడదాం. ఉన్నత గృహమును త్వరగా చేరి సంపన్నుని దర్శింతును. ఉన్నత గృహమును త్వరగా చేరి సంపన్నుని దర్శింతును. ఈ పేదగు నా కొర్కె సఫలము చేసిన నాదుని, ఈ పేదగు నా కొర్కె సఫలము చేసిన నాదుని కొనియాడుదును. దూతల మధ్యను స్తోత్రములొందెడు ప్రభుని స్తోత్రింతును. దూతల మధ్యను స్తోత్రములొందెడు ప్రభుని స్తోత్రింతును. సుగంధము వీచెడి పుష్పరజంబుల మధ్యను నిద్రింతును. సుగంధము వీచెడి పుష్పరజంబుల మధ్యను నిద్రింతును. ఆకాశ ఘనములు సేవించుచుండగా వీకతో వారి చేరుదును. ఆకాశ ఘనములు సేవించుచుండగా వీకతో వారి చేరుదును. నా యేసుని స్తుతుల నోరర పాడి బాసురముగను తింతును. నా యేసుని స్తుతుల నోరర పాడి బాసురముగను తింతును. స్ఫటికా నది తీరమున నేను పాడుచు తిరుగుదును. స్ఫటికా నది తీరమున నేను పాడుచు తిరుగుదును. ఆ బంగారు వీధిలో యేసుతో నేను రంగుగా నడుగిడుదును. ఆ బంగారు వీధిలో యేసుతో నేను రంగుగా నడుగిడుదును. పలు విధముగములు పైబడినను నెబ్బదమున భయపడను. పలు విధముగములు పైబడినను విధమున భయపడను. ఆ వెంగియు సింహము నాపై వచ్చిన నగవుతో రమ్మనేదను. ఆ వెంగియు సింహము నాపై వచ్చిన నగవుతో రమ్మనేదను. పక్షులు అయ్యెడననేకముండును వృక్షఫలములుండును. పక్షులు అయ్యెడననేకముండును వృక్షఫలములుండును. నా రక్షకుడేసు నాకై చేర్చిన అక్షయధనముండును. నా రక్షకుడగు యేసు నాకై చేర్చిన అక్షయధనముండును. పేతురు యోహాను పౌలుతో నేను ప్రీతితో వసింతును. పేతురు యోహాను పౌలుతో నేను ప్రీతితో
ఉల్లసింతును, నా చల్లని మిత్రుని ఇంటను హర్షముతో హల్లెలూయా పాడేదను. నా చల్లని మిత్రుని ఇంటను హర్షముతో హల్లెలూయా పాడేదను. 5వ చరణంలో కొంచెం తప్పు ఉంది, అది చూసి పాడా. ప్రభుని ఆరాధించుడి కొరకై మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 75వ కీర్తన 9వ వచనం. కీర్తన గ్రంథము 75వ కీర్తన 9వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. కీర్తన గ్రంథము 75వ కీర్తన 9, అందరం కలిసి చదువుకుంటాం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రోచరము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించేదా. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 491వ పేజీ. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రోచనము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించేదాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, మీకు వందనం. ప్రార్థన కొరకే అనుగ్రహించిన లేఖన భాగముల కొరకు మిమ్మల్ని స్తుతిస్తాము. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. ప్రభా, నేను కూడా శుద్ధి చేయబడుతున్న సంగతులు ఉన్నాయి ప్రభా, వాటి నుండి నన్ను విడిపిస్తున్నాను. అది పాకకుండా, అది నాకు నష్టము చేయకుండా దాని నుంచి విడిపించబడి కొరకే సహాయపడు. నువ్వు ఎరుగుదువు ప్రభా, నీకు మరుగైంది ఏది లేదు. నన్ను విడిపిస్తున్నాను, నన్ను శుద్ధినిగా చేస్తూ నీకు ఇష్టమైనటువంటి కార్యం ప్రభా, నన్ను శుద్ధినిగా చేయట మీరే సహాయపడు. ప్రభు చూపిస్తున్నాను. మెట్టుకు నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ మమ్మల్ని తెచ్చుకుంటుండగా సహాయం. చదవని లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడుతున్నాను. ఆరాధించడానికి గాను నీ లేఖన భాగం అనుగ్రహిస్తున్నాను. అయోగ్యుడిని ఏమంచి లేని వాడు ప్రభా, గత పతనాలు కలిగిన వాడిని పడి చెందినటువంటి వాడు నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి నీ ప్రజల క్షేమం కొరకే నన్ను వాడుకుంటున్నాను. నీ కృపలను భద్రపరుస్తున్నాను. నీ ప్రశస్తమైన మూలమైన రక్త ప్రోక్షణ మమ్మల్ని తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 75వ కీర్తన 9వ వచనం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రభునందు ప్రేమించే వారులారా. ఈ కీర్తన ఆసాపు రాసినాడు. ఆసాపు అంటాడు, భక్తుడు అంటే ఆసాపు, ఆయన అంటాడు, నేనైతే నిత్యము ఆయన కీర్తిని ప్రభునందు ప్రేమించే వారులారా. మరి ఇంకేం పని లేదా ఆయనకు? ఇంకేం పని లేదా? నిత్యం అంటే ప్రతిరోజు ఇదే పని ఆయనకు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, మనం వారము ఎప్పుడైనా ఆ వారంలో కూడా ఆయన ఏం చేయట్లే, స్తుతించలేకపోతా ఉన్నాం, ఆరాధించలేకపోతా ఉన్నాం. ఏదో సమయానుకూలంగా 2 మాటలు, అది కూడా పెదవి దాటినప్పుడు పక్కవారికి వినపడకుండా. ఆసాపు అట్లాంటి కాదు. ఆయన అంటాడు, నేనైతే నిత్యము యెహోవా నామమును ప్రభునందు ప్రేమించే వారులారా. ఏమి? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ఆయనే కొన్ని కారణాలు రాసినాడు, అన్నీ కాదు, ఒక 4 సంగతులు మనము చూస్తాం. ఆసాపే ఇంచుమించు ఈ 73వ కీర్తన దగ్గర నుండి కొన్ని కీర్తనలు ఆసాపు రాసినాడు. 77 కూడా ఆయన రాసిందే, 78, తర్వాత ఇలాగూ కొన్ని కీర్తనలు 79, 80, 81 ఇన్ని కీర్తనలు రాసినాడు. 82, 83, 83 దాకా ఆసాపు రాశాడు. అయితే వీటిల్లో ఎన్నో సంగతులు ఆయన పొందుపరిచినాడు. అన్నీ మనం చూడము కానీ ప్రభువుని ఆరాధించుడి కొరకై ఒక 4 సంగతులు మనం ఏం చేస్తాం, చూస్తాం. నేనైతే నిత్యము యెహోవా నామమును ఏం చేస్తాను? ఏంటి కారణం? చూడండి, 75వ కీర్తన మొదటి వచనం. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము,
ఆ నీవు సమీపముగా ఉన్నావని. ఎక్కడ నీవు అనే చోట ఒకటేసి పుట్టినోటులో రాసినాడు. చూడండి, ఆయన ఏం రాసినాడు? నామము. ఏ నామం అది? యేసు నామము. మనకు ఏ నామము సమీపంగా ఉంది? ప్రభునందు ప్రేమించే వారులారా, ఆయన సమీపంగా ఉన్నాడు అనుకో. ఆయన సమీపంగా ఉన్నాడు. ఒకడు చెప్పాడు ఏమంటే, అదృష్టవంతుడికి యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ కింద పడ్డాడంట. ఎక్కడ పడ్డాడు? అదృష్టవంతుడికి యాక్సిడెంట్ అయితే ఎక్కడ పడ్డాడు? అంబులెన్స్ కింద పడితే ఏంటి దాని అర్థం? దాంట్లో వేసి తీసిపోతారు, ఇంకా రావక్కలేదు అది. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరుక్కో, ఏం రావాలా? ఏ లారీ గుద్దేసింది, ఏ ఆటో గుద్దేసి, ఏ బస్సు గుద్దేసింది, ఇప్పుడు ఏం రావాలా? అంబులెన్స్ రావాలి. ఎంత టైం పడుతుంది? సమీపంగా ఉంటే మంచిదే, దూరంగా ఉంటే ఈ ప్రాణం గాల్లో కలిసిపోద్ది. అదే అంబులెన్స్ కిందే పడ్డాడు అనుకాడు, తీసి దాంట్లో ఎత్తారు, వేసిపోతారు. ఏమైనా లేట్ ఉంటుందా? ఇప్పుడు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఏమైంది? కొన్నిసార్లు డాక్టర్లు అంటారు, కొంచెం ముందు వస్తే ఏం చేద్దాం. కొంచెం ముందంటే మరి ఇది ఎక్కడో ఉంది. ఎక్కడుంది? ఏ రాజమండ్రో, ఇంకో ఏ గుడుమో ఉంది. అది వచ్చేసరికి ఆ రక్తం అంతా పోయింది, లేకపోతే దెబ్బ తగిలినటువంటి సంగతులు ఎక్కువైపోయినాయి, చచ్చిపోయినాడు. అదే సమీపంగా ఉంది, బతుకుతాడు బతకడా? ఇప్పుడు ఆయన నామము నీకు ఎక్కడ ఉంచాడు? సమీపంగా ఉంచాడు. ఆ కీర్తనకారుడు ఆశాపు అంటా ఉన్నాడు, అయ్యా నీ నామం ఎక్కడుంది? ప్రభునందు ఆయన సమీపంగా ఉన్నాడు అనుకో. ఆయన సమీపం. ఎక్కడైనా ఆయన సమీపమే. ఆయన ఎందుకంటే ఆయన కనుదృష్టి లోకమంతటా ఏం చేస్తూ ఉంది? ఆయన సమీపంగా ఉన్నాడు. అయితే కీర్తనకారుడి ఉద్దేశం ఏమిటంటే, ఆయన నామము మనకేం చేశాడు? సమీపంగా ఉంచినాడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ఎలా ఉంటాడు? అప్పుడు ఆ నామం ఎక్కడుంది నీకు? ఆ నామం ఎక్కడుంది నీకు? ఎక్కడుంది నీకు? సమీపంగా ఉంది. సమీపంగా ఉంటే అన్ని లాభాలే, నష్టం ఉంటుందా? ఉదాహరణకు రోడ్డంట వెళ్తా ఉన్నావు, వర్షం పడుతూ ఉంది, ఈ మందిరం వచ్చింది. ఇప్పుడు రోడ్డుకి ఇది దగ్గరగా ఉంది, దూరంగా ఉందా? లోపలికి వస్తే ఏమవుతాడు? తడవడు, క్షేమంగా ఉంటాడు. ఆయన నామము ఎక్కడున్నా, ఒకవేళ ఇక్కడ ఉన్నావు నీకు సమీపంగా ఉంది, ఒకవేళ నువ్వు ఎక్కడున్నా ఆయన ఎక్కడ ఉంటాడు? అది సంగతి. అర్థమవుతా ఉందా? ఆయన సమీపంగా లేడు అనుకో, నీకు నష్టమా లాభమా? నష్టమే. అదే కీర్తనకారుడు, నేనైతే నిత్యము ఆయన స్తుతిని. ఏంటి కారణం అంటే, ప్రభువా నీ నామము నాకు ఎలా ఉంచావు? యెహోవా నామము బలమైన దుర్గము. అంతేకాదు ఆ నామము పేరిట ఏమవుద్ది? సకలము లోబడతాయి. ఏమవుద్ది? ఆ నామము పేరిట ఏమవుద్ది? సకలము. యేసు నామము. ఏ నామం అది? ఇప్పుడు ఆ నామం నీకు ఎలా ఉందంటే సమీపంగా ఉంది. ఆ నామం ఎలా ఉంది? అందుకు నువ్వేం చేయాలి? దేవుణ్ణి దూరంగా లేదు. ఎక్కడుంది? ప్రభువా నువ్వు నాకు ఎక్కడున్నావు? నీ నామము సమీపంగా ఉంచినావు. ఒకవేళ ఆయన కనుక ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు, అమరత్వంలో ఉండేటువంటి వాడు, నేను కిందకి రావడం ఎందుకు అనుకున్నాడు అనుకో, దూరంగా ఉన్న దగ్గరకు ఉన్నట, దగ్గర ఉన్నట. మరి ఇప్పుడు ఎంత దగ్గరికి వచ్చాడు? మానవ రూపంలోకి వచ్చేసినాడు. నీ వలే నా వలే అయిపోయినాడు. మరి నువ్వు ఇంత గొప్ప దేవుడికి సమీపంగా వచ్చేసిన దేవుడికి, లోకంలో ఎవరైనా సమీపంగా వస్తారో చెప్పండి? సమీపంగా రాని సమీపంగా వస్తారా? సమీపంగా రావడానికి ఏముండాలా? ఉదాహరణకు మనం చూస్తాం, నువ్వు ఏదైనా దొంగతనం చేసేసావు, దొంగతనం చేసి ఇప్పుడు దొరికిపోయావు. ఎవడన్నా వస్తాడా సమీపంగా వస్తాడు రాడా? చూడండి, మీకు బాగా అర్థం అవ్వాలంటే నిర్గమాకాండం 2వ అధ్యాయం, నిర్గమాకాండము 2వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండం 2:4. అప్పుడు అతడు, అదేనా? నిర్గమాకాండం 2:4 చదవండి. వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నట్టుకు వాని యొక్క ఎవరివిడి
ఎవరివిడి? ఎవరివిడి? అక్క. ఎవరక్క? మోషే గారు అక్క. ఎక్కడ వచ్చింది? ఎక్కడుంది? ఎక్కడుంది? దూరంగా ఎందుకుంది? దూరంగా ఎందుకుంది చెప్పాలి. అక్కే కదా. ఇంకేవిడు దూరంగా ఉంది. వాళ్ళు ఎక్కడున్నారు? ఎవరు? అమ్మరామ యుగపతి ఎక్కడున్నారు? ఇంటికాడ హ్యాపీగా పండుకున్నాడు. వదిలేసాడు ఇంకా ఆవిడను దేవుడి మీద భారం వేసి. ఎక్కడున్నారు? ఇంటికి పోయారు. ఆవిడ అక్క ఉంది. ఆవిడ కొంచెం ప్రేమ కలిగింది. కానీ ఎక్కడుంది? దగ్గరగా దూరంగా ఉందా? మరి ఈ దేవుడు ఎక్కడున్నాడు? అక్కే, సొంత అక్కే. సొంత అక్క, అద్దెక్క. సొంత అక్కే ఎక్కడుంది? సొంత వాళ్ళే అందరూ. కానీ ఎలా ఉంటారు? దూరంగా ఉంటారు. నీ దగ్గర అన్నీ ఉన్నాయనికి వస్తారు దగ్గరికి. డబ్బులు ఉంటే వస్తారు, ఆరోగ్యం ఉంటే వస్తారు, లేకపోతే ఇంకా వేరే వేరే సంగతులు ఉంటే వస్తారు. కానీ ఏదైనా కొంచెం తేడా వచ్చిందానికి ఎక్కడ ఉంటారు? చెప్పరు. ఎక్కడ ఉంటారు? దూరంగా ఉంటారు. ఇప్పుడు మిరియాము మోషేని ఎక్కడి నుంచి చూస్తూ ఉంది? దేవుడిని ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు? అదే దేవునికి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? సమీపంగా ఉన్నాడు. ఎవరు దగ్గరికి రారు. వస్తారా? నీ గురించి నా గురించి తెలిస్తే అసలు రారు. నీ గురించి నా గురించి తెలిస్తే అసలు రారు. ప్రభునందు ప్రేమింటి వారులారా, అయితే దేవుడు దగ్గరగా ఉన్నాడు. నువ్వేం చేయాలి? దేవుణ్ణి ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. నీవు సమీపంగా. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. ఏంటి కారణం అంటే, ప్రభువా నీవు నాకు దగ్గరగా ఉన్నావు, నీ నామము నాకు దగ్గరగా ఉంచావు. యెహోవా నామము బలమైన దుర్గము, ఆ దుర్గాన్ని నాకు దగ్గరగా ఉంచావు. ఏమవగలను చెప్పు? ఏమైనా ఇస్తావు? నువ్వు ఏమైనా ఇస్తావా? ఎవరు దగ్గరికి రారు. అందరూ ఎక్కడ ఉంటారు చెప్పాలా? ఎక్కడ ఉంటారు? ఈవిడ ఎవరు చెప్పండి? మనం చూసుకున్న ఆవిడ ఎవరు? ఎవరిని చూసాం? మిరియాం. ఎవరు ఈవిడ? అక్క కదా. ఇంకెవరు? ఇంకా చూస్తామా? చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యోబు 2:12. వారు వచ్చి దూరముగా నిలువబడి కనులెత్తి చూచినప్పుడు అతనిని పోల్చలేక వస్త్రమును చింపుకొని ఆ తలల మీద ధూళి చల్లుకొని, ప్రభునందు ప్రేమించి వారులారా, ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారు? దూరంగా ఉన్నారు. ఎవరెళ్ళు? ప్రాణ స్నేహితులు. ఎవరెళ్ళు? యోబు యొక్క ప్రాణ స్నేహితులు ఎక్కడున్నారు? దగ్గరగా ఉంటే ఏమన్నా అంటుకుంటుందేమోనని. ఎక్కడున్నారు? ప్రభునందు ప్రేమ. ఈ దేవుడు తప్ప ఎవరైనా నీకు దూరంగా ఉండేవాళ్ళే కానీ దగ్గరికి వచ్చేవాడు. నీ స్థితి ఏదైనా ఆయన దూరంగా ఉండేవాడు కాదు. ప్రార్థనోత్తమాలను చూసినాము, ఆయనను ముట్టి నాకు ఇష్టమే. ఎవరిని ముట్టాడు? అది అంత దగ్గర అన్నమాట. నీ స్థితి కాదు ఆయనకు కావాల్సింది. నేను రక్షించడము, నీకు సమీపంగా ఉండడము. ఈ దేవుడికి ఏమిచ్చినా రుణము తీర్చలేవు. అందుకే ఆయన అంటాడు, నేనైతే నిత్యము ఆయన స్తుతిని, ఇంకా అదే పని ఆయనకు, ఆసాపుకు ఆయన స్తుతిని ప్రచురం చేయటమే. నేను ఏం చేయాలా? ఆరాధించాలా. మొదటిదేంటి? నీవు సమీపంగా ఉన్నావని నేనేం చేస్తా ఉన్నాను? ఆరాధిస్తూ ఉన్నాను. ఇది మొదటిది. రెండవ చూడండి, 73:23. కీర్తన గ్రంథం 73:23. ఆయనను ఎల్లప్పుడూ నేను నీ యొద్ద. ఎక్కడున్నాడు ఆయన? ఇప్పుడు సమీపంగా ఉన్నవాడు ఎక్కడికొచ్చేసాడు? సమీపంగా ఉన్న ఎక్కడికొచ్చేసాడు. ఇప్పుడు మీరందరూ నాకు సమీపంగా ఉన్నారు, దూరంగా ఉన్నారా? చెప్పాలా? మీరందరూ నాకు సమీపంగానే ఉన్నారా లేదా? ఉన్నారు. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, ఈ బైబిల్ ఉంది, ఈ మైక్ ఉంది, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? అర్థమైందే తేడా? నువ్వు నాకు సమీపంగానే ఉన్నావు. కానీ ఈ బైబిలు, ఈ టేబుల్, ఈ మైకు ఎక్కడున్నాయి? నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు సమీపంగా ఉన్నవాడు ఎక్కడికి వచ్చేసాడు? దగ్గరికి వచ్చేసినాడు. నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను. ఈ దేవుని యొక్క ప్రేమది.
నువ్వు గమనించి, అందుకే అంటాడు, నేనైతే నిత్యము ఆయన స్తుతిని నేను రాత్రి కాల సమయంలో దీని వాక్యాన్ని జ్ఞానిస్తూ ఉన్నాను. రేపుడి కొరకు, ఆరాధన కొరకు ఏం చెప్పాలి. ఈయన ఈ దేవుడు నాకు ఈ కీర్తన 75:9 దగ్గర నాకు గమనాన్ని ఆపినాడు. అలాగూ చూస్తూ ఉంటాం. ఆ చూస్తూ ఉన్నప్పుడు ఒక మాట దగ్గర ఆపుతాడు ఆయన. ఒక మాట దగ్గర ఆపుతాడు. ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళిన మళ్ళీ అదే మాట దగ్గరికి వస్తాం. అది ఒక నిదర్శనం. దేవుడు తన వర్తమానమైన బిడ్డలకు ఇవ్వడానికి అనుగ్రహించేటువంటి మాట. మా సొంతం కాదు, లేకపోతే మేమేదో గుర్తుపెట్టుకుని మీకు చెప్పే సంగతులు కాదు. ఇది ఆయన ఏది చెప్పమంటే అది. అర్థమవుతా ఉందా? ఈ 75:9 ఆయన అంటాడు, నేను ఎల్లప్పుడూ ఆయన స్తుతిని ఎల్లప్పుడూ ఎందుకు ప్రచురపరుస్తూ ఉన్నాడు ఈయన. కొన్ని సంగతులు వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఆయన సమీపంగా ఉన్న దేవుడు. ఎవరు సమీపంగా ఉండరు. అది ఎంత ప్రేమించినా వారు ప్రాణ స్నేహితులే. ఎప్పుడు? అన్నీ బాగున్నప్పుడు. ఎవరు? యోబు స్నేహితులు ఎట్లాంటి వారు? యోబు దగ్గర డబ్బు ఉన్నంతసేపు, యోబు దగ్గర ఘనత ఉన్నంతసేపు, యోబు పెట్టిన సంగతులన్నీ శ్రేష్టంగా ఉన్నప్పుడు సేపు వారు ప్రాణ స్నేహితులే. ఇప్పుడు ఎక్కడున్నారు? దూరంగా ఉన్నాడు. అక్క, సొంత అక్క ఎక్కడుంది మరి? అయితే ఈ దేవుడు ఎక్కడున్నాడు? సమీపం తర్వాత ఇంకోటి అయిపోయింది. ఏంటది? అమ్మా, నేను నీ యొద్ద ఎక్కడికొచ్చేసింది. ఇప్పుడు ఎక్కడికొచ్చి చెప్పాలి? నువ్వు సమీపంగా ఉన్నావు. ఇప్పుడు నా దగ్గరకు రెండోది ఏంటి? నా యొద్ద. ఇప్పుడు ఏమున్నాయి నా యొద్ద? మీరు లేరు, సమీపంగా ఉన్నారు అంతే. కానీ నా యొద్ద ఉన్నాయేంటి? ఈ మైక్ ఎక్కడుంది? నా బైబిల్ ఎక్కడుంది? నా ఈ టేబుల్ ఎక్కడ? డాష్ టేబుల్ నా యొద్ద. ఇప్పుడు అందుకే సమీపంగా ఉన్న దేవుడు ఎక్కడికొచ్చేసాడు? మన యొద్దకు వచ్చేసాడు. ఇది రెండోది, ఆరాధించటం. మూడోది చూడండి, 73:23 చదవండి. ఆయన నేను ఎల్లప్పుడు నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి. ఇప్పుడు మూడోది ఏంటి? ఆయన మన కుడి చెయ్యి. ఆయన ఏం చేశాడు? ప్రభునందు ప్రేమించే వాళ్ళారా, సంగతి వెంబడి సంగతి, మెట్టు వెంబడి మెట్టు, సమీపము, యొద్ద. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాం? చెప్పాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాం అమ్మా? నీకు అర్థం అవట్లా సంగతి. మొదటిది ఏంటి? రెండోది ఏంటి? యొద్దకు వచ్చి. మూడోది ఎక్కడ? మూడోది ఎక్కడ? ఆయన చేతిలోకి వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్ళిపోయాం? ఆయన చేతిలో నుండి నన్ను విడిపించగలడు ఎవడ ఉన్నాడా? ఆయన కంచేసాడు అనుకో, ఆ కంచి నుంచి నన్ను తప్పించడం ఎవడ వలన అవుద్దా? ఎక్కడున్నావు ఇప్పుడు? మనం ఎక్కడున్నాం? ఆయన చేతిలో ఉన్నాం. ఎక్కడున్నావు? నువ్వు ఎవరి చేతికి వెళ్ళిపోయావు? మరి ఇది నువ్వు దేవుని అంతే. కీర్తనకారుడు అంటాడు, ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదు, ఆసాపు. అందుకే ఆయన అంటాడు, నేను ఎల్లప్పుడూ నిత్యం ఆయన స్తుతిని. ఏంటయ్యా కారణం అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ 73 నుండి 83 కొన్ని రాసినాయి కదా. ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి. అన్నీ చూడడానికి సమయం ఉండదు. 4 సంగతులు మనం ఆరాధించడి కొరకాయి. మొదటిది సమీపము, రెండోది యొద్ద, మూడోది ఆయన చేతిలోకి వచ్చేసాం. ఆయన చేతిలోకి, ప్రభునందు ఆయన చేతిలోకి వెళ్ళిపోతే నన్ను విడిపించగలరు. ఆయన చేతిలో ఉన్నారు ఇశ్రాయేలు. సమీపించగలరా? సమీపించగలరా లేదా? మొన్న ఒక ఆయన అన్నాడు, మొన్న ఇక్కడే కదా ప్రార్థన వర్తమానంలో ఏసుకే బదిలే ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా వెళ్తే మనకేం అక్కర్లేదంట, డబ్బు కూడా అక్కర్లేదంట. చెప్పాడా? ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు? అప్పుడు గుర్తుండదు అనుకుంటున్నారా? సోమవారం నైట్ది మరి ఏ గుర్తుండాలా? ఏం గుర్తుండాలా? ఆ వాక్యం గుర్తుండాలా, దానికే ఉండాలా స్థలం దీంట్లో. అదవుతుందా? యోన ప్రయాణానికి ఏమి ఇచ్చాడు? కేవు ఇచ్చి టికెట్ కొనుక్కుని ఏం చేశాడు? అది ఎవరి ప్రయాణం? అది ఎవరి ప్రయాణం? అది ఆయన సొంత ప్రయాణం. రెండో ప్రయాణం ఉంది. ఏం ప్రయాణం అది? అది ఎవరి ప్రయాణం? డబ్బులు ఇచ్చాడా? ఎక్కడున్నాడు?
ఎంత ప్రశాంతంగా ఉంటాడో తెలుసా, లేకపోతే ఎంత సురక్షితంగా ఉన్నాడో తెలిసి ఉంటాయిందా. ఎందుకంటే యోన ఎవరి చేప ఎవరి ఆజ్ఞను పాటిస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకు చిన్న అపాయం కూడా రానివ్వదు అది. ఎందుకంటే ఎవరైనా దేవుని సేవ. ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా వెళ్తే ప్రయాణానికి ఏమక్కర్లేదు, కేవ్ అక్కర్లా, ఉత్తునే వెళ్ళిపోయాడు. ఎక్కడికి ఇంకా నడవడానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఓడ అంటే చిన్నవి కాదు, పెద్దది గట్టుకు రాదు. వస్తుందా చెప్పండి, వస్తుందా? మీరు ఎప్పుడైనా రాదు? మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద ఓడలు ఎక్కారా? ఎక్కలేదా? ఎక్కల. నేను మొన్న ఎక్కాను. మొన్న కాదు, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ఉద్యమం. ఏ వాడది? మన లోగోస్ హోప్. అది ప్రపంచం అంతా తిరిగి ఈ జార్జ్ వర్వర్ గారి వాడది. దేవుని యొక్క సువార్త చేస్తా. ఆయనకి 3-4 ఉన్నాయి. మామూలుగా వాళ్ళంటే ఏదో మనకు చిన్ననే కాదు, కొన్ని 100 కోట్లు ఉంటుంది ఒక్కొక్కటి, కొన్ని 100 కోట్లు ఉంటుంది. ఒక 7-8 స్టైర్లు ఉంటుంది, 7-8 స్టైర్లు ఉంటుంది. అది అస్తమానం పెడతా ఉంటారు. అంటే దాంట్లో లాగినలోకి పెడతారు. ఆ వాడే దేశంలో ఉంది, ఎక్కడ సువార్త చేస్తూ ఉంది, ఎన్ని పత్రికలు ఇచ్చింది, అది బాగు చేస్తాం కూడా పెడతారు. అది దాంట్లోకి వెళ్ళాం. అది ఎక్కడ సముద్రం మధ్యలో ఉంది. అది ఇక్కడ రాదు, ఇది అక్కడికి రాదు. ఇక్కడ నుంచి బస్సు మీద వెళ్ళాం లోపలికి. బస్సు మీద వెళ్ళి అక్కడ ఎక్కాం. ఇప్పుడు ఖర్చు బస్సు మీద వెళ్ళడం ఖర్చు కదా. మరి యోనా గారికి ఏ ఖర్చు ఉంది? ఎక్కడికి వచ్చేసాడు? గట్టు మీదకి వచ్చేసాడు. నేను గట్టు మీదకి వచ్చేసాడు. అది దేవుని ప్రణాళిక అంటే. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? దేవుని చేతిలో ఉన్నాం. అందుకే నువ్వేం చేయాలా? ఆయన చేతిలో ఉంటే అసలు నీ మీదకి రాగలిగిన వాడు ఎవడు? ఎన్ని ఉన్నాయి, ఎవడు రాడు, వస్తాడా? ఫరో దగ్గర ఏమున్నాయి? ఫరో దగ్గర శ్రేష్టమైన గుర్రాలు ఉన్నాయి, శ్రేష్టమైన రథాలు ఉన్నాయి. శ్రేష్టమైన రథాలు అంటే ఏమంటారు ఇప్పుడు? అన్ని శ్రేష్టమైన అంటారా? రోల్స్ రాయిస్ కార్ ఉంది. రోల్స్ రాయిస్ కార్ మనం కొనగలమా? అసలు స్టార్టింగ్ ప్రైసే 5 కోట్లు అంట. ఇది ఎంత? స్టార్టింగ్ ప్రైసే 5 కోట్లు. హైయెస్ట్ వెర్షన్ అంటే 185 కోట్లు అంట. ఏంటి కారు మనం కొనగలమా? అది ఒక సెకండ్కి 100 కిలోమీటర్లు ఫాస్ట్ ఎత్తుకుంటారు ఒక సెకండ్కి. అదే ఒక 2-3 సెకండ్లు కనుక్కుంటా. అది రాశాడు, సరిగ్గా చదవలేదు. ఒక 2-3 లేదా ఒక 4 సెకండ్లు కనుక్కోండి. ఒక 4 సెకండ్లలో ఎన్ని కిలోమీటర్లు ఫాస్ట్ వెళ్ళిపోతుంది? 100. అలాంటి శ్రేష్టమైన అంటారు అట్లాంటివి. అది అవుతుందా? అట్లాంటి రథాలు ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఏమున్నాయి? 2 కాళ్ళు తప్ప ఏమి లేవు. నడిచి వెళ్తా ఉన్నారా? రథాల మీద వెళ్తా ఉన్నారా? ఏది ఫాస్ట్గా వెళ్తుంది? చేరలేదా? ఎందుకు చేరలా? వీళ్ళ చెయ్యి వాళ్ళ దగ్గర ఉంది, మరి నీ చెయ్యి ఎక్కడ ఉంది? మరి దేవుని ఆరాధించడానికి ఇంతకంటే ముఖ్యమైన కారణాలు ఏమిటో చెప్పండి. ఏదో గొప్పగా 100 కోట్లు కలిసి వచ్చేస్తే ఆరాధించడం కాదు. వాటికంటే శ్రేష్టమైనది ఇది. నీ చెయ్యి ఎవరి చేతిలో ఉంది? మరి అందుకే కీర్తనగాడు అంటాడు, నేనైతే నిత్యం ఆయన స్తుతిని, ఇంక ఈ పని తప్ప ఇంకో పని ఉండకూడదు నీకు. అంత గొప్ప కార్యాలు చేశాడు దేవుడు నీకు నాకు. నేనేనా 3. మొదటిది ఏంటి? సమీపం. 2వది ఏంటి? యొద్ద. 3వది ఏంటి? అమ్మా ఆయన చేతిలో. ఆయన 4వ చూసి మనం ఆరాధిస్తాం. 78:38 కీర్తన 78:38 చదువు. పలుమార్లు ఏం చేస్తాడంట? ఆయన అణుచుకుంటున్నాడంట. ఎవరిని బట్టి? అణుచుకోపోతే ఏమవుద్ది? ఒకసారి ఆలోచించుకో. తన ఉగ్రతను రేపు కొనక పలుమార్లు ఆయన కోపం ఏం చేస్తూ ఉన్నాడు? అణుచుకుంటా. ఆయన వాచ్య ఈ వచనంలో 4-5 సంగతులు రాశాడు. అన్ని చూడంలే. సందర్భం ఏంటంటే అణుచుకొనుట. 4వది ఏంటిది?
అణుచుకొనుట. ఓసారి అణుచుకుంటూ ఉంటాం ఎవరి మీద? బిడ్డల మీద. ఏదైనా నష్టం చేసినా ఇంకేం అనలేక ఏం చేస్తాం? అణుచుకుంటాం. అణుచుకోమా? అసలు అణుచుకోకపోతే ఏమైపోద్ది? విమానం మాత ఎక్కేద్ది. అణుచుకుంటే ఏమవుద్ది? దేవుడు ఏం చేస్తారంటే అణుచుకుంటా ఉన్నాడు. ఈ 4 సంగతులే క్లుప్తంగా చూసినాం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ఎందుకు ప్రచురపరుస్తాడంటే, 1 సమీపంగా ఉన్నాడు, 2 ఆయన వద్దకు చేర్చుకున్నాడు, 3 ఆయన చేతిలో పెట్టుకున్నాడు, 4 ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన కోపము అణుచుకుని మనకేం చేస్తూ ఉన్నాడు? లేకపోతే ఆయన అణుచుకోకపోతే నేను ఎక్కడ ఉన్నాను? ఆయన అణుచుకోకపోతే నేను ఎక్కడ? నిజం చెప్తా ఉన్నాను, ఆయన అణుచుకోకపోతే నేను ఎక్కడ ఉన్నాను? నువ్వు ఉండవు. కాబట్టి ఆయన వాత్సల్య సంపూర్ణుడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా దేవుని ఆరాధించుట కొరకై దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆరాధిస్తాము. ఒక సోదరుడు సండే స్కూల్ ఉపాధ్యాయులు దేవుని ఆరాధించిన తర్వాత సహోదరి ఆరాధించండి. వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటు నన్ను భద్రపరిచినారు. దానిని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ స్వాస్థ్యమైన నీ ప్రజలతో నేను కూడా నిన్ను ఆరాధించినట్లుగా మీరు నాకు అనుగ్రహించిన ఈ తరుణం బట్టి మీకు ఆశాపంట ఉన్ననైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయదును. ప్రభా, ఎందుకు ప్రచురపరచాలో 4 సంగతులు భక్తుడు రాసినాడు. సమీపంగా ఉన్నావని, యొద్ద ఉన్నావని, పట్టుకున్నావని, పలుమార్లు నీ కోపమును అణుచుకున్నావని. నా జీవితంలో, నా బ్రతుకులో ప్రభా, నా సంగతులను బట్టి నీ కోపం రేపిన వాడిని. అయితే నువ్వు ఏమాత్రం ఉగ్రత రేపుకొనక పలుమార్లు కోపం అణుచుకుని నన్ను భద్రపరిచిన నీ ప్రేమ కొరకు నన్ను స్తుతిస్తా ఉన్నాను. లేకపోతే ఏ పాటి వాడిని ప్రభా? నువ్వు నరపుత్రుని దర్శించుడు వాడు ఏ పాటి వాడిని ప్రభా? నువ్వు అణుచుకున్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను. అణుచుకోకపోతే నా సంగతులు ఎప్పుడో ముగించబడును ప్రభా. నువ్వు పలుమార్లు కోపమును ప్రభా, మరి ఉగ్రతను అణుచుకున్న నీ ప్రేమ కొరకే మేము స్తుతి. అంతేకాదు నన్ను నీ చేతిలోకి తీసుకున్నారు. దానిని బట్టి నీకు అందుకే ఏది కూడా నన్ను దరిచేరకుండా క్షేమంగా ఉంచిన నీ ప్రేమటి పడిని స్తుతిస్తాను. వచించి విశాఖతాల కొరకు నీ కొందరములు యోగ్యమైన దానిలో చెవిటానికి గాను నువ్వు నాకు అనుగ్రహిస్తున్న ప్రతి సందర్భాన్ని నేను స్తుతిస్తాను. నా పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల తెచ్చేసిన వీళ్ళు తలపోచుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నా స్తుతి ఆరాధన నాకు చనిపోయి బాధపడి తిరిగి మళ్ళీ నాన్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఇంకెవరైతే ప్రభువుని ఆరాధించలేకపోయినారో వారందరి కొరకై బైబిల్ పైకైతే పల్లవ వాడుకుంటాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంపు వరస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభువులను పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగనపడాలని నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి ఎవడైకంగా ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన పాత్రలను త్రాగునాడు ప్రభు యొక్క శరీరం గుచ్చి రక్తం గుచ్చి అపరాధేగను. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధికి తిని త్రాగుచున్నాడు. అయితే మనల్ని మనం విమర్శించుకునేట్లా తీర్పు పొందకపోదుము. కీర్తన గ్రంథము 78వ కీర్తన 78వ కీర్తన 34వ వచనం. 78, 34 అందరం కలిసి చదువుకుంటాం. 78, 34. వారిని
ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవునిని బతిమాలుకొనిరి. ఇదే భాగాన్ని మనం అందరం ముక్కాలేసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత్ర బంధువులు 493 పేజీ. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొనిరి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు. ఆరంభించినప్పుడు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనములు. కొనసాగుతున్నప్పుడు చేస్తున్న సహాయం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, నీ ప్రజల్ని ఇంటికి వచ్చారు, నీ సన్నిధిలో కీర్తించారు, ప్రార్థించారు, ఆరాధించారు. వందనములు. నీ రక్తాలకు సాధించిన బలలో చేవేయకు పూర్వము నీ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడుతారండి, సరి చేస్తారండి, చక్కదిద్దుతారండి. ప్రభా, యోగ్యమైన రీతిలో బలలో చెవిడి సిద్ధపరుస్తారండి. ఆ యొక్క దాసుని కనికరించి నీ ప్రజల ముందు నిలబడిన అభిషేకం అనుగ్రహిస్తారని సహాయపడుతురమ్మని ప్రభు, నీ దాసుడు ప్రతి గారి కొరకు ప్రార్థన చేస్తాను. ఆయన ప్రభా, ఈ దినము రావికింపడే బ్రహ్మకి సహాయపడుతురని పరిచయం అంతలో కృపానుగ్రహ ఆత్మకులను తోడైనమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కీర్తన గ్రంథము 78వ కీర్తన 34వ వచనం. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి. వారు తిరిగి ఈ మాట వారు తిరిగి హృదయపూర్వకముగా. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ రెండు సంగతులు మనం చూడాలి. ఏ రెండు సంగతులు? ఒకటి ఏంటది? తిరిగి. రెండోది ఏంటి? హృదయపూర్వకముగా. రై సరే కూర్చో. జాన్ సమీర్, హృదయపూర్వకముగా. నేను నా జీవితంలో దేవుడు మనల్ని చూచేది మనం ఎట్లాగూ తిరిగామని, మనం ఎట్లాగూ వారు అవసరార్థమా లేదా హృదయపూర్వకంగానా. మన జీవితంలో కొన్ని పర్యాయములు తిరుగుతూ ఉంటాం, తిరగమా? వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయన వైపు ఎప్పుడు తిరిగారు? బాధ వచ్చినప్పుడు తిరిగారు. ఎప్పుడు తిరిగారు? కష్టం వచ్చినప్పుడు తిరిగారు. ఎప్పుడు తిరిగారు? శత్రువులు వెనక వచ్చినప్పుడు తిరిగారు. ఎప్పుడు తిరిగారు? ఏదైనా అవసరం వచ్చినప్పుడు తిరిగారు. అయితే రెండిటికి వ్యత్యాసం ఉంది. రెండు వ్యత్యాసం. ఒకటి హృదయపూర్వకముగా, అది ప్రాముఖ్యమైనది. ఎలాగూ? హృదయపూర్వకముగా. నీ జీవితంలో దేవుడు చూసేది అదే. దేవుడు చూసేది నువ్వు తిరిగావు, అది కాదు దేవుడు చూసేది. ఎందుకంటే వాళ్ళు తిరిగారు, మరలా మర్చిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు తిరిగారు, మరలా ఉదాహరణకు ఎర్ర సముద్రం పాయలైపోయింది, ఐగుప్తులు చచ్చిపోయారు, ఇప్పుడు తిరిగారు. తర్వాత మారాకు వచ్చారు, నీళ్లు చేదుగా ఉన్నాయి, మళ్ళీ మర్చిపోయారు. లేకపోతే ఇంకా వేరేటువంటి సంగతులు ఉన్నాయి. తిరిగారు, మళ్ళీ మర్చిపోయారు, తిరిగారు, మళ్ళీ మర్చిపోయారు. దేవుడు చూసేది ఏంటంటే హృదయపూర్వకముగా. ఎలాగూ? అది నువ్వు ఎలా తిరుగుతున్నావు అనేది ప్రాముఖ్యం. హృదయపూర్వకముగా. ఎలా తిరగాల? హృదయపూర్వకంగా తిరగాలి. హృదయపూర్వకంగా తిరిగావనుకో, నీ సంగతులన్నీ ఆయన ఎరుగుడు కనుక నిన్ను క్షమించుడు సిద్ధమైన మనసు కలివాడు, తర్వాత దాటించుడుకు సిద్ధమైన మనసు కలివాడు, తర్వాత యోగ్యముగా బలలో చేవేయటానికి ఇష్టపడేటువంటి వాడుగా కూడా ఉన్నాడు. అయితే తిరుగుతా ఎట్లా కావాలా? హృదయపూర్వకముగా. అర్థమవుతుందా? ఇక్కడ కొన్ని సంగతులు మనం చూడగలిగితే, ఈ కీర్తన కూడా ఆసాపు రాసినాడు. ఆసాపు ఈ యొక్క మాటలు అన్నప్పుడు వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. ఇది సంపూర్తిగానా? అక్కరలోనా? అక్కరలో, అవసరతలో, కష్టములో ఎదుగుతా ఉన్నావా? ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఎంత భక్తిగా ఉంటామో, అవసరం తీరిపోయిన తర్వాత ఏమవుతాం? క్రమక్రమేణా దేవుని మందిరానికి రాకపోవచ్చు, లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టేయచ్చు. అర్థమవుతుందా? ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు వేరు. మానవుడు అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే అది లాభాపేక్ష, లేకపోతే దానిని గట్టెక్కాలని ఆధారపడేటువంటి సంగతులు ఉంటాయి. చదువుతా ఉన్నావా? ఒక ఆయన చెప్పాడు, దైవ సేవకుడు, ఒక యవనస్తుడు మందిరమును విడిచిపెట్టేవాడు కాదంట. మందిరమును విడిచిపెట్టేవాడు కాదు. ఏ పనున్నా ఆయనే ముందు,
మందిరములో ఆ, ఉదయము లేచిన దగ్గర నుండి రాత్రి పండుగనేంత వరకు మందిరంలోనే అదే ఆ, ఆయన యొక్క ప్రయాస లేకపోతే అది చూసి ఎంతో మరి ముచ్చటకొని సంఘమంతా ఆయన కొరకు ఏం చేసింది, ప్రార్థన చేస్తా వచ్చింది. ఇప్పుడు ఆయనకు ఒక మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించాడు దేవుడు. మంచి ఉద్యోగం అనుగ్రహించిన తర్వాత కూడా ఎక్కడ ఉండాలా, ఉద్యోగం తర్వాత క్రమక్రమేణ మందిరానికి రావడానికి ఆయనకు కాళ్ళే. తర్వాత దేవుడిని తలుచుకోవడానికి కూడా కాళ్ళు లేదంట. ఇప్పుడు దైవ సేవకుడు అన్నాడంట, అయ్యా ఏమయ్యా, ఉదయం లేస్తే రాత్రి పండుగ మందిరం ఉండేవాడు కదా, అలా మందిరానికి వచ్చి ఎంతకాలం అయింది పాస్టర్ గారు, ఈ ఉద్యోగంలో ఏమైపోయాను, మునిగిపోయాను, ఖాళీ ఏం చేయట్లే. ప్రభునందు ప్రేమించే వారులారా, ఆయన వాత్సల్య సంపూర్ణుడై ఉండి పలుమార్లు తన కోపం రేపు కొనకు అణుచుకునేవాడు. కానీ ఉద్యోగం తీశారండి అంతసేపు. ఓ దేవుని వాక్యం ఉంది, ఆయన కోపపడి పర్వతంలో ఏం చేస్తాడంట, బోర్లు దోస్తాడంట. పర్వతంలో ఏం చేయగలడు ఆయన, నువ్వు నేను లెక్క చెప్పు, నువ్వు నేను లెక్క. నా తలంపు ఏంటంటే ఈ మధ్యాహ్నం ఉదయకాల సమయంలో హృదయపూర్వకముగా, ఎలాగ హృదయపూర్వక, నువ్వు నేను కూడా ఈ పని లాభాపేక్షతో చేయకూడదు. ఏ పని, దేవుని పని ఎలా చేయకూడదు, అక్కరార్థమై చేయకూడదు, హృదయపూర్వకంగా జరిగించు. నీకు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. నీ అక్కరను ముందెట్టుకుని దాని కొరకు చేయకు. కొంతమంది ఏం చేస్తారంటే దాని కొరకు చేస్తారు. అర్థమవుతుందా? నాకు ఒక తెలుసు, ఒక దైవ సేవకుడు చెప్పాడు, పిల్లవాడు యవనప్రాయంలోకి వచ్చాడంట. యవనప్రాయంలోకి వస్తే పెళ్లి చేయాలి కదా, క్రమం తప్పకుండా వచ్చేవారంట తల్లి కొడుకు మందిరానికి. క్రమం తప్పకుండా వచ్చేవారు. ఎవరు కనపడినా ప్రజలాడే. ఇప్పుడు అందరం కూడా ఎంత భక్తి వచ్చింది వీళ్ళకు. తర్వాత ఎంత చక్కగా వస్తూ ఉన్నారు దేవుని మందిరానికి. సరే, ఈ పై రూపం చూసి ఒకరు అనుకున్నారంట, ఇంత భక్తిగా ఉంటున్నారు కదా, మన పాపని ఇస్తే మంచిదే అని చెప్పి ఏం చేశారు, ప్రభునందు ప్రేమ. ఎందుకు వచ్చారు వాళ్ళు, పెళ్లి కోసం వచ్చారు. అయిపోయింది. ఆ పెళ్ళైన మర్నాడు నుంచి ప్రార్థన వస్తలేదంట. వాళ్ళు పెళ్ళైన మర్నాడు నుంచి తల్లి రావట్లేదు, కొడుకు రావట్లే, ఈ కోళ్ళే వస్తూ ఉంది. అప్పుడు వాళ్ళు బాధపడే దైవ సేవకుడు బాధపడు. ఆయన చెప్పాడు సొంతంగా, ఇట్లాంటి వారు కూడా ఉంటారు. చదువుతా ఉన్నావా? దేని కొరకు, అక్కర కొరకు. నువ్వు దేవుడి దగ్గర దేని కొరకు హృదయపూర్వకంగా వస్తూ ఉన్నావా, అక్కడ కోసం వస్తూ ఉన్నావా? అక్కడ తిరిగిపోతే మళ్ళీ రావు. ఎలా రావాలా, లాభాపేక్షగా రాకు. కొంతమంది లాభాపేక్షతో వస్తారు. దేవుని మందిరానికి వెళ్తే ఏమైనా దొరుకుద్దేమో, ఆశీర్వాదం వస్తుందేమో. లాభాపేక్షతో రాకు. ఎలా రావాలా, ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయి. నీ పని ఏంటనేది ఆయనకు అనవసరం. నీకు అర్థమవుతుందా? లోకానికి నీ పని ఏంటనేది అవసరం, దేవుడికి నీ పని ఏంటిదని అవసరం లే. నువ్వు చేసే విధానమే దేవునికి అవసరం. అర్థమైందా? నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. డబ్బు సంచులు వేసిన వాళ్ళకి దేవుడు ఏం చేయలేదు, వారిని మెచ్చుకోలే. వారు అక్కర్లా. ఎవరికి, దేవుడికి. 2 కాసులు వేసింది. ఎంత, 2 కాసులు. 2 కాసులకి ఏమొస్తాయి, 2 పిచ్చుకలు వస్తాయా? 2 కాసులకి 2 పిచ్చుకలు ఎన్ని కాసులు కనబడతాయి అమ్మా? ఇప్పుడు దానికి విలువలే. కానీ దేవుని దృష్టి ఎలా ఉంది, విలువ. ఏంటి కారణం అంటే ఈ హృదయము ఎట్లా ఉంది, హృదయం ఎట్లా ఉంది చెప్పు. ఈ పని ఎట్లా ఉంది. చిన్నపిల్లల్ని నేను చూసాం, అయ్యో బాబా వాళ్ళు అల్లరోయ్, ఎంత అల్లరంటే సామాన్యమైనది కాదు. తాళపాలెం మోగిపోయింది ఎక్కడ VBSలో. నేను పైన ఉన్నాను, దేనికి ఏ పత్రికలు ఇమ్మన్నారు, అక్కడ నాకు పనులు ఉన్నాయి, పనుల నిమిత్తం ఉన్నాను. కింద నుంచి కవరింపించారు.
అంకుల్ గారు మరి ఇప్పుడే కదా పైకి వచ్చాను, అప్పుడే ఎవరు వెళ్తున్నారంటే రమ్మన్నారు. ఎందుకు రమ్మో తెలుసా? ఏమన్నా తాళపాలెం పిల్లలు అంటే మాట వింటలేదని నన్ను పిలిచారు. ఎందుకు పిలిచారు? ఏదో తాళపాలెం పిల్లలు అంటే మాట వింటలేదని బాబు వాళ్ళంటాడు. అబ్బాయి అసలు మేము ఏం ఆలోచన కొట్టేశారట. ఎంత సామాన్యమైన వాళ్ళు కాదు. అంటే వాళ్ళ సహవాసానికి రారు, ఏదో నేర్చుకుంటారని తీసుకెళ్ళాం. కొంత ఏం చేయాలా? భరించాలి. దేవుడు మనల్ని భరించలే అని నేను ఇట్లాంటి వాళ్ళు ఎందుకు బాబు ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేసేవాడు. మరి దేవుడు మనల్ని అప్పుడు మళ్ళీ మళ్ళీ తనంపు వచ్చేది. మరి దేవుడు నాలంటూ కూడా పిలిచాడు కదా. నేను ఏమన్నా పవిత్రుడిని ఏంటి? లేకపోతే నేను ఏమన్నా పెద్ద గొప్పనా? నేను ఆడికన్నా దరిద్రుడిని. దేవుడు పిలిచాడు, ఓర్చుకోవాలి. సరే, ఇప్పుడు ఆ తలంపు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏం చేయాలి? ఆ నడక వాళ్ళకి నేర్పాలి. బాలు నడవలసిన త్రోవ నేర్పాడు. పెద్దమైనప్పుడు దాని నుండి కష్టమో నష్టమో చిన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాం. పెద్ద అయిన తర్వాత ఏం చేశాడు? స్థిరపరిచాడు. చిన్నప్పుడు ఏమో భక్తికి వెళ్ళిపోవాలి దేవుని సన్నిధికి, ఏదో అలవాటో లేకపోతే ఏదో సంగతులతో వెళ్ళాం. సరే, తలంపు ఏంటంటే హృదయపూర్వకంగా చేసేవా లేదనేదే తలంపు. ఎదుగుతా ఉన్నావా? నీ స్థాయి, నీ పని, నీ ఉద్దేశం ఆయనకి అవసరంలే. రెండు కాసులే కానీ ఎలా వేసింది? హృదయపూర్వకంగా వేసింది, దేవుని మీద ఆధారపడేసింది. అర్థమవుతుందా? ఎందుకంటే ఆమె దగ్గర ఉన్న ఎన్ని? ఆ 2 కాసులే, ఇంకలేవు ఆయన దగ్గర. ఈ డబ్బు సంచులు వేసాడు చూసావా? డబ్బు సంచులు. ఆడి దగ్గర ఇంకెన్ని ఉన్నాయి? ఇందులో 10 సంచులు అయితే ఆడి దగ్గర 100 సంచులు ఉన్నాయి. ఎన్ని సంచులు ఉన్నాయి? దశమ భాగం ఎంత వేయాలా? 10. ఇప్పుడు 100 రూపాయలు అనుకోండి, 10 వేసాడు, ఎంత ఉన్నాయి? 90 ఉన్నాయి. 10 రూపాయలు 10 సంచులు ఎత్తే వాడి దగ్గర 90 సంచులు ఉన్నాయి. అది కాదు లెక్క. 2 కాసులు ఉన్నాయి, ఇంకేమీ లేవు. ఇంకేమైనా ఉన్నాయి ఆయన దగ్గర? ఈ హృదయము. నువ్వు దేవుని కొరకు ఏ పని చేసినా ప్రతిఫలము ఆశించి చేయకు. అర్థమవుతుందా? నువ్వు ఆశించావనుకో అదేమవుతుంది? నువ్వు ఈ లోకంలో ఏ పని చేసినా ఏం ఆశిస్తావు? ప్రతిఫలం ఆశిస్తావు. కానీ దేవుని పనికి ఆశించు. అక్కడ ఉంటుంది బహుమానం. ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది బహుమానం. ఆ బహుమానం కొరకై ఈ లోకంలో ఏం చేయాలా? సీనియర్స్లో మీరందరూ సీనియర్సే కదా, పాఠం ఉంది. ఏంటది? పరలోకములో ధనము సమకూర్చుకొనుట. ఎక్కడ సమకూర్చుకోవాలా? అక్కడ. ఇక్కడ ఖర్చు పెడితే అక్కడ ఏమవుతూ ఉంటుంది? సమకూర్చబడుతూ ఉంటుంది. ఎదుగుతా ఉన్నావా? ప్రభునందు ప్రేమించే వాళ్ళారా, ఆ సమకూర్పు అది ఎట్లాగూ? హృదయపూర్వకముగా. నీకు ఏది అవసరమో దేవునికి తెలుసు. కాకపోతే ఏంటంటే మనం అవసరం మీదే దృష్టి ఉంచుతాము, కానీ దేవుని మీద ఏం చేయము? దృష్టి పెట్టాం. దేవుని మీద దృష్టి పెట్టిన వాడు ఏం చేస్తాడు? దేవుని చేత మెచ్చుకోబడతాడు. మరియా ఎవరి మీద దృష్టి పెట్టింది? దేవుని మీదే. ఆయన పాదముల మీద కూర్చుండి ఏం చేస్తూ ఉంది? ఆయన బోధ వింటా ఉంది. ఏం చేస్తూ ఉంది? ప్రభునందు ప్రేమిటి. ఆ పేద విధవరాలు 2 కాసులే. ఎన్ని కాసులు చెప్పండి? ఎన్ని కాసులు? 2. అంతే. 2 కాసులు వేసింది. దేవుడు ఏం చేశాడు? ఎందుకు ఆమెను మెచ్చుకోవడం ఒకసారి ఆలోచించాలి నువ్వు. దేవుడు మెచ్చుకోవడం అంటే అదేనా సామాన్యమైన విషయమా? దేవుడు మెచ్చుకోవడం అంటే ఎంత గొప్ప అసలు ఎందుకు మెచ్చుకున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచిస్తే నీకు కూడా బోధపరుస్తాడు. నీకు ఎంతసేపు నీ పనులే కానీ ఈ పని ఏం లేదుగా నీకు. ఈ పన్నెండు ఒక వచనం చదివిన తర్వాత కొద్దిసేపు ఆగు, కొద్దిసేపు ధ్యానించు, ఒక వ్యక్తి గురించి ధ్యానించు, పెట్టుకో. బైబిల్లో ఎంతమంది ఉన్నారు? ఆ వ్యక్తుల గురించి ధ్యానిస్తూ ఉంటే, ఆ యొక్క సంగతులు నీకు బోధపడుతూ ఉంటే, అబ్రహాము గురించి ధ్యానించు, సారా గురించి ధ్యానించు, హాగరు గురించి ధ్యానించు. ఎన్ని మంచి సంగతులు ఉన్నాయి ఆమె జీవితంలో కదా. నువ్వు అలా ఒకవేళ ధ్యానించు పక్కన నేను చేయగలనా అని పెట్టుకో. నేను చేయగలనా ఆ మాట, నేను చేయగలనా ఆ పని. అణిగుండు అన్నాడు దేవుడు. అణిగి ఉంది, మరి నేను ఉండగలనా? రెచ్చిపోవడం అంటే అంత రెచ్చిపోతావు, కానీ అంచుకోవాలంటే అంచుకోగలవా? నిన్ను రెచ్చిపోమను, అసలు సామాన్యం కాదు. మరలా ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎవడైనా నీ ముందు దిగదుడిపే. నిన్ను అణుచుకోమని అణుచుకోగలవా? అంచుకోలేవా?
ఆయన పలుమార్లు తన కోపం మరి ఉగ్రతను రేపు కొనక కోపం ఏం చేస్తూ ఉన్నాడు? అణుచుకుంటూ ఉన్నాడు అంట. మనం అణుచుకోవాలా? నాకు కూడా ఎన్నో సంగతులు ఉన్నాయి, నష్టపోయిన సంగతులు. తలుచుకుంటూ ఉంటే కోపం వస్తుంది. నేను ఇందాక తీర్మానం చేసుకో, ఆలోచిస్తేనే కదా వస్తుంది కోపం, చూస్తేనే కదా వస్తుంది సంగతి. చూడకుండా ఉంటే గొడవ లేదు కదా. మీకు వాక్యం చెప్పానా? కూర్చున్నాను, నేను కూర్చుని నాకు ఈ ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అప్పుడు నేను అలా చూస్తేనే కదా కోపం వాడి మీద, చూడకుండా ఉంటే ఏం లేదుగా. అసలు వెళ్తేనే కదా కోపం, వాళ్ళ సంగతులు వెళ్ళకపోతే ఏం లేవుగా. ప్రభునందు ప్రేమించే వారులారా, హృదయపూర్వకముగా ఎలాగూ దేవుని వైపు ఎలా తిరగాల, దేవుని కొరకు చేసే పని ఎలా చేయాలా? ఆశించి కాదు సుమా. కొంతమంది పేరు ఆశించి చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు? పేరు ఆశించి. ఒక ఆయన అన్నాడు, అయ్యా మనసవాసన ఇస్తే ఎవడో పేరు చెప్పడు, ఊరు చెప్పడు. అందుకని వీళ్ళకి ఏం కావాలా? పేర్లు బయట ఎంత అయినా ఇస్తారంట వాడు. ఎందుకంటే ప్రతిదాని మీద ఎవరి పేరు ఉంటుంది? ప్రతిదాని మీద ఎవరి పేరు ఉంటుంది? ఈ సహవాసంలో రూపాయి ఇచ్చిన పేరు ఉండదు, 2 కోట్లు ఇచ్చిన పేరు ఉండదు. ఉండదా? ఉండదు. ఎక్కడ ఉండదు బహుమానము? ఎక్కడ ఉండదు బహుమానం? ఆ నిత్యత్వం కొరకై ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నావా? హృదయపూర్వకముగా ఎలాగూ ఎలా తిరుగుతూ ఉన్నావు? ఎలా చేస్తూ ఉన్నావు? ఎలా జీవిస్తూ ఉన్నావు? హృదయం ఇది దేవుడు చూసేది అదే. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇస్తావా? నా కుమారుడా, నీ హృదయం నాకు ఏమో. ఆ హృదయాన్ని ఆయన బాగు చేయగలడు. ఆ హృదయాన్ని ఏం చేయగలడు? ఆ హృదయాన్ని ఇచ్చిన వారు ఉన్నారు, బాగైపోయారు. వారి జీవితాలు శ్రేష్టమైన రీతిగా ఉన్నాయి. నువ్వు ఒక్కొక్కసారి అసలు ఆ విషయాల గురించి ధ్యానించగలిగితే, దేవుని వాక్యం ముందు పెట్టుకుని ధ్యానించు. ఇలాగ కానా పెండ్లి విందు ధ్యానించు. కానా పెండ్లి విందు నింపింది ఎవరు? పరిచారకులు. పోసింది ఎవరు? పరిచారకులే. నింపింది ఎవరు? పోసింది ఎవరు? పరిచారకులే. ఇప్పుడు చూడండి, పోసిన తర్వాత, నింపిన తర్వాత నేను పోయమన్నాడు అనుకో. నింపమన్నప్పుడు విన్నావు మాట, మంచిదే. నింపమన్నప్పుడు విన్నావు. నింపిన తర్వాత పోయమన్నాడు అనుకో నిన్ను. సందీప్ తెచ్చాడు, ఏంటది? ఓ బకెట్ నీళ్ళు ట్రవయా అన్న తెచ్చాడు. పాస్టర్ గారు చెప్పాడని తెచ్చాడు. తెచ్చిన తర్వాత ఇది పట్టుకెళ్ళి నీ బండిలో పోసేయి, పెట్రోల్ అయిపోద్ది అన్నాడు అనుకో. ఎవరితో? సందీప్. పోతావా పోయివా? నీవు తెచ్చిందేంటి? నీళ్ళు. బండిలో ఏం పోయాలా? పెట్రోల్ పోయాలి. ఇప్పుడు ఈ బండి ఈ నీళ్ళు అట్టుకెళ్ళి పోసే అన్నాను, బండిలో పోసి పెట్రోల్ అయిపోద్ది అన్నాను. పోతావా పోయివా? మరి పోసారా పోయలేదా? మరి అందుకే అయిపోయింది ద్రాక్షరసం. ఎందుకు అయిపోయింది? నేను పోతానా? నాకు 36 ఆలోచనలు. అసలు అవి నింపుతానే వచ్చేస్తా నాకు ఆలోచనలు. ఇదే నీళ్ళు పోయమన్నాడు, ద్రాక్షరసం కదా కావాల్సింది. నాకు నింపుతానే వచ్చేస్తాయి ఆలోచనలు. ఎంత గొప్పోళ్ళు కదా. అలాగూ మనం ఉండగలిగితే ఆయనకు అసాధ్యమైనది ఏముంది అసలు? సముద్రను పాయలు చేసినోడికి, గాలి నడిచినోడికి, 4 రోజులు సమాధిలో ఉండి 3 సమాధులు కూలిపోయినోడి తిరిగి లేపిన వాడికి అయితే ఇది ఇంకా ఏం లేదు దీంట్లో. హృదయపూర్వకంగా తిరిగేది లేదు. ఎలాగంటే సగమే. ఎలా తిరుగుతా ఉన్నా? ఎందుకంటే మధ్యలో మానవ జ్ఞానం ఏం చేస్తుంది? మానవ జ్ఞానంతో దేవుని నీతిని ఏం చేయలేవు? నెరవేర్చలేవు. మానవ జ్ఞానం కొట్టివేయబడితేనే నువ్వు దేవుని నీతిని నెరవేర్చగలవు. అడుగుతా ఉన్నావా? ఈ మాట రాత్రి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు హృదయపూర్వకముగా ఎలా చేస్తా ఉన్నావు? ఆశించి కాదు, హృదయపూర్వకంగా చేయి. ఇప్పుడు ఆమె హృదయపూర్వకంగా వేసేసింది. ఎంత తన జీవనమంతయు
రేపు లేదు ఆమె దగ్గర, రేపుడికి ఏమి లే, రేపుడికి ఏమీ లే. కానీ ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? అందరికంటే ఆమె ఏమైపోయింది? అందరికంటే. ప్రభునందు ప్రేమటి వారులారా, నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఎలా చేస్తా ఉన్నావు దేవుని కార్యాలు? ఎలా వస్తా ఉన్నావు దేవుని దగ్గరికి? వారు దేవుణ్ణి వెతికారు. ఎప్పుడు వెతికారు? అక్కర్లో వెతికారు, శ్రమ వచ్చినప్పుడు వెతికారు, బాధ వచ్చినప్పుడు వెతికారు. కానీ ఎవరైనా రెండు కాసు వేసిన తల్లి ఎలా వెతికింది? హృదయపూర్వకంగా వెతికింది, హృదయపూర్వకంగా వచ్చింది, హృదయపూర్వకంగా ఇచ్చింది. ఇంకా బైబిల్లో ఎంతోమంది ఉన్నారు, చెప్పజాలం అంటే సమయం లేదు, ఎంతోమంది ఉన్నారు. తలంపు ఏంటంటే హృదయపూర్వకంగా ఎక్కడ రావాలి? మనము దేవుని దగ్గరికి రావాలి, అక్కర కొరకు కాదు. వారు అక్కర కొరకు వచ్చారు సుమా. అందుకే తర్వాత వచ్చిన వాళ్ళలో చూడండి, ఆ మాట మనం చదవగలిగితే 36 వచ్చింది, 35 కూడా చదవండి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునేది. ఆయనను వారి హృదయము ఏమైపోయింది? ఎందుకో తెలుసా? హృదయపూర్వకంగా వారు ఏం చేయలేదు. హృదయపూర్వకంగా వచ్చిన హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? స్థిరంగా ఉంటుంది. శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, కానీ ఏం చేయరు వారు. మీరు ఆలోచించండి, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు శ్రమల గుండా వెళ్ళారా లేదా? దేవుని గుండా భయభక్తులు కలిగిన వారు శ్రమల గుండా వెళ్ళారా లేదా? ఎవరైనా శ్రమల గుండా వెళ్ళని వారు ఉన్నారా? దావీదు ఉన్నాడు, ఎట్లాంటి వాడు? ఉదయానుసుడు, శ్రమల గుండా వెళ్ళాడు లేదా? మోషే ఎట్లాంటి శ్రమల గుండా వెళ్ళాడా? ఎంత శ్రమ చెప్పండి, ఎంత శ్రమ! ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన తీర్పులు తెచ్చడమే సరిపోయిందంట. తర్వాత ఖాళీ ఉందా? ఫరో దగ్గరికి వెళ్ళాలి. ఖాళీ ఉందా? మళ్ళా ఫరో వేడుకున్నప్పుడల్లా ప్రార్థన చేయాలి. ఖాళీ ఉందా ఆయనకి? ఇది శ్రమ అంటావా, సుఖం అంటావా? చెప్పాలి సుమా. ఇప్పుడు ఒక ఆయన అన్నాడంట, రే నువ్వేమవుతారంటే, నేను పాస్టర్ని అవుతానంట. నేను పాస్టర్ని అంటే ఆయన అనుకోనంటే ఎంత భక్తి ఉంది వీడికి పాస్టర్ అవుతాడని. ఏరా ఎందుకు పాస్టర్ బోలని ఉద్యోగాలు ఉన్నాయండి కదా? పాస్టర్ గారు వారం 3 గంటల పని అన్నాడంట. పాస్టర్కి వారానికి ఎన్ని గంటలు? ఆదివారం ప్రార్థన అయిపోతే ఇంక అడిగి పని ఏమన్నా కాగిత తాగవచ్చు. అందుకే ఏమవుతాడు? పాస్టర్ అవుతాడు. వాస్తవంగా పాస్టర్కి ఎప్పుడు పని? పాస్టర్కి ఎప్పుడు? మీరు వర్క్ షీట్ పూర్తి చేశారా? హ్యాండ్ వర్క్ పూర్తి చేశారా? హ్యాండ్ వర్క్ పూర్తి చేసి పూర్చలేదు మీరు సీనియర్స్. దాంట్లో ఏముంది పని? ఎప్పుడు? అన్ని వేళలా. ఎప్పుడు? అన్ని వేళలా ఈ పని. ఎప్పుడు? ప్రభునందు ప్రేమించే వారు. సామాన్యమైన పని కాదు ఇది. అదవుతుందా? ఏ పని కాదు ఇది. ఎవరికి బాధ వచ్చినా ఎవరికి ముందు బాధ? సేవకుడికే. సేవకుడు ప్రార్థన చేయాలి కదా. అన్నీ ఇదే కాదు. మీరు కొంచెం ఆత్మీయంగా ఒక మెట్టు దిగినా ఎవరికి బాధ? హృదయపూర్వకముగా ఏం కావాలా? మీ గురించి దేవుని దగ్గర విజ్ఞాపన చేయవలసిన వారు ఉన్నాం. మీ యొక్క ఆత్మకు లెక్క అప్పగించవలసిన వారిగా ఉన్నాం. అదవుతుంది. మిమ్మల్ని పోషించుడి కొరకై ఏం చేసిన మమ్మలను పెట్టాడు. ఎలా పోషించాలా? ఆత్మీయంగా. మీకు వారము ఆయన మాటలు బోధించడం ద్వారా. మరి నా తలంపు ఏంటంటే హృదయపూర్వక, ఏది ఆశించి కాదు దేవుని వారు మార్గములు స్థిరముగా ఉండాల. ఎందుకో తెలుసా? వారు హృదయపూర్వకంగా లేరు. నేను హృదయపూర్వకంగా రావాలి దేవుని దగ్గర. ఎలా వస్తావు? హృదయపూర్వకంగా వచ్చారు, మేలు పొందారు. నేను వచ్చి మేలు పొందడికై దేవుడి సహాయము చేయాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రభు సమర్పించుకుంటాం. పాట సంఖ్య 402, పాత పుస్తకాలు 399. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను,
గొప్ప రక్షణ నివ్వా శ్రీయేసుడు సిలువాలు వ్రేలాడుచున్నాడుగా, సిలువాలు వ్రేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామాని తలపోయక. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామాని తలపోయక. ఎరుగారు మరణము నిక్కామని, నరకమున్నాదని వారెరుగారు. ఎరుగారు మరణము నిక్కామని, నరకమున్నాదని వారెరుగారు. చూడుమో ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను. గొప్ప రక్షణ నివ్వా శ్రీయేసుడు సిలువాలు వ్రేలాడుచున్నాడుగా, సిలువాలు వ్రేలాడుచున్నాడుగా. దయచేసి కూర్చోనండి. ప్రకటనలు గమనిస్తురండి, ప్రకటనల కొలకే ప్రార్థిస్తురండి. ప్రకటించిన రీతిగా పాల్గొని పొందుతూ రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. బుధవారము యథావిధిగా సహోదరుల కూడిక మందిరంలో ఉంచబడుతుంది. ఉదయం 9 గంటలకు. 16వ తారీఖు లక్షవారం ఉపవాస ప్రార్థన కూడిక కలిగి ఉంటాం. 17 బేవారంలో ఒక గృహప్రవేశ మీటింగ్ ఉంది, దాని కొరకు వెళ్ళాలా. 16 లక్షవారమే మనము ఉపవాస ప్రార్థన, మూడో శుక్రవారం కదా, ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం. 16వ తారీఖు జ్ఞాపకం పెట్టుకోనండి. 15 సహోదరుల కూడిక, 16 ఉపవాస ప్రార్థన కూడిక. 19వ తారీఖు యథావిధిగా ఉదయం 8 గంటలకు ఆరాధన కొరకై దేవుని సన్నిధికి చేరి వస్తాం, ప్రార్థన చేసుకుంటాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి, VBSకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ పిల్లలు తీసుకెళ్ళి ఇచ్చేయండి. మనం తాళపాలెం పిల్లలు మనకి ఇచ్చారు, కొంతమంది పట్టుకెళ్ళారు, రాలేదు లాస్ట్ రోజున, వాళ్ళకి ఇచ్చారు. ప్రార్థన చేస్తాం. తర్వాత ప్రాముఖ్యంగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. వేలువిని పరిచర్య కొరకై దేవుడు ఏదైనా ద్వారం తెరవాలి. మొన్న ఒకరు పై భాగం అద్దెకిస్తాము, షెడ్ వేసుకోమని చెప్పారు. మరలా కొంతమంది ఎవరో ఇంటి వారు అడ్డు పెట్టారండి, మళ్ళీ వద్దన్నారు. ప్రభు చిత్తమైతే ఎక్కడ ఆయన అనుకూలమో అక్కడ ద్వారము తెరవబట్టు కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు. ఉదయకాలం నుంచి ఎడతెగని సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు, దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు మీరు మమ్మల్ని నడిపించిన విధానం కొరకే నీ కొందనాం. మేము ఏ పాటి వారం ప్రభువా, నీ కృప మా మీద చూపించిన దాన్ని బట్టి మీకు కొందనాం. నీ కనికరం ఉంచిన దాని కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ ప్రజలు నీ ఇంటికి వచ్చారు, నీ సన్నిధిలో కీర్తించారు, ప్రార్థించారు, ఆరాధించారు. ప్రభువా, నీ బలలో చేవేసినారు, దాన్ని బట్టి నీ కొందనాం. ప్రభువా, వారి కొరకై ఎత్తబడిన ఆ భాగముల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రార్థన ప్రభువా, నీవు నన్ను శుద్ధినిగా చేయగలవు. నాకు ఇష్టమే ప్రభువా, మేము శుద్ధుడిగా చేయవలసిన సంగతులు ఉన్నాయి. మీ దగ్గర వేడుకొని శుద్ధిగా ఒకటి కొరకే, శుద్ధులుగా చేయబడి కొరకే, శుద్ధినిగా ఉండేటి కొరకే సహాయపడుతుంది. ప్రభువా, నేను ఎల్లప్పుడూ నీ స్తుతిని ప్రచురపరుచుతున్నాను. నీవు మాకు సమీపంగా ఉన్నావు, మా దగ్గర ఉన్నావు, మా చేయి పట్టుకున్నావు. ప్రభువా, కోపము రేపుకొని అంచుకున్నావు. దీనిని బట్టి నేను స్తుతించే భాగ్యము మాకు దయచేసినారు. దానిని బట్టి నీకు వందనములు. ఆరాధించకపోవడం మాట్లాడిన మాటలు బట్టి హృదయపూర్వకంగా తిరిగి కొన్ని పర్యాయములు అక్కడి కొరకు వచ్చాం, అవసరం కొరకు తిరిగిన తర్వాత స్థిరంగా ఉండలేకపోయాం. అలా కాకుండా హృదయపూర్వకంగా వచ్చేటి కొరకాయ మమ్మల్ని సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. క్షేమంగా ప్రభా
నడిపించారు. నీ సన్నిధికి నీకు వందనములు. ప్రభు దినాన్ని గణపరిచిన బిడ్డలందరి కొరకే మిమ్మల్ని స్తుతిస్తాం. ఎవరు గణపరచలేకపోయినారు వారి కొరకు విజ్ఞాపన చేస్తాం. మీ చిత్తమైతే మరొక తరుణం అనుగ్రహిస్తారండి ప్రభా. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి తరుణాలను వారు పోగొట్టుకునకుండా వారితో మాట్లాడుతారండి ప్రభా. మరలా రాదు ఇటువంటి సమయము ప్రభా. కనికరించి మీరే సహాయపడుతారండి ప్రభు, చూపిస్తారండి. ఈ దినమంతా మీరు చేసిన సహాయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంది. ప్రజలు ఇంటికి వచ్చారు, నీ సన్నిధిలో కీర్తించారు, ప్రార్థించారు, ఆరాధించారు, నీ శరక్తలు ఎక్కివించారు, తమ హృదయకాలను దశంభాగాన్ని స్వేచ్ఛార్పణకి సమర్పించారు, తిరిగి తమ గృహాలకు వెళ్తూ ఉన్నారు. మీరు నేను దీవెన ఆశీర్వాదం పంపిస్తారండి. సండే స్కూల్ పరిచయం జ్ఞాపకం చేసి అభివృద్ధి పొందిస్తారండి ప్రభా. నారుమడి ఎంత అవసరం మీ చిత్తమైతే కొంతమంది బిడ్డలను అనుగ్రహిస్తారండి, సహాయపడుతారండి. మనందరినీ పాదాలు పెట్టుకుంటూ మళ్ళీ ఇలా చేరువచ్చి పర్యంతం మీ సన్నిధి సహవాసం మాతో ఉంచుతారమ్మని మా ప్రభు మా రక్షకుని యేసునామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యుని సహవాసం చేరవచ్చిన మనకును సకల పరిశుద్ధందరికను శోమలోని పరిచరికను సదాకాలము తోడై నడిపించునుగాక, ఆమేన్. కవమానమును మరి నిందకు పాత్రులము, ఆయన కొరకవమానమును మరి నిందకు పాత్రులము. తన వాక్యమెవరి మది అందుండునో చింతురు మిగులా. తన వాక్యమెవరి మది అందుండునో సంతోషింతురు మిగులా. ఆనందం ప్రభువే మనక ఆనందం, మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం. మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.